Maria Wesley, దేవుడికి అక్కడ పోసి అతను భూస్థాపన అతన్ని చేసుకోవాలంటే సర్వలోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ పేరు ప్రశ్నింపబడుతుంది. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇశ్రాయేల్ రాజులలో మొదటి రాజు అయినటువంటి యెరోబాము గురించి చెప్పాలనుకుంటున్నాను. యెరోబాము గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి రాజుల గ్రంథంలో యెరోబాము గురించి జీవన్ నా నోట్స్ తెచ్చినవా? ఇంకా నోట్స్ తెచ్చినావు? అది ఇదే చేసినా అది ఏమొద్దులే అనుకున్నాలే కానీ ఉపయోగపడదుగా. యెరోబాము గురించి మొదటి రాజులు 11:26 నుండి 40 వరకు ఉంటుంది. మొదటి రాజులు 12వ అధ్యాయము 20వ వచనం నుండి 33 వరకు ఉంటుంది. 12వ అధ్యాయం ఇరవై నుండి 33. ఉంటుంది. 11వ అధ్యాయంలోనేమో 26 నుండి 40 వరకు అనుకున్నాం. 12వ అధ్యాయంలోనేమో 20 నుండి 33 అధ్యాయం మొత్తం. అది 14వ అధ్యాయంలో మొదటి రాజులు 14వ అధ్యాయము 20 నుండి 14వ అధ్యాయము మొదటి నుండి 20 వరకు.
ఈ భాగంలో యెరోబాము గురించి ఉంటుంది. బైబిల్లో 11వ అధ్యాయం దగ్గర పైన ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్ పైన ఇలాగ రాసుకోవాలన్నమాట. యెరోబాము గూర్చి అని రాసుకోవాలి. చిన్నగా యెరోబాము గూర్చి అని రాసుకొని ఈ అక్షరాలు ఆ పైన రాసుకుంటే మీకు గుర్తుండిపోద్ది. పైన అధ్యాయం కాడ సరే మీకు ఎక్కడ గుర్తుంటే అక్కడ ఆ 11వ అధ్యాయం దగ్గరనే రాసుకోవాలి. యెరోబాము అనే మాటకు అర్థం ఏంటంటే, యెరోబాము మాటకు అర్థం ఏంటంటే ప్రజలు విస్తరింతురు. ప్రజలు విస్తరింతురు ఆయన మాటకు అర్థం అది. యెరోబాముది 11వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మీరు చదవండి. యెరోబాముది ఎఫ్రాయిము గోత్రం. యెరోబాముది ఎఫ్రాయిం గోత్రం. అంటే మనం ఈయన గురించి మాట్లాడుతున్నాం. యెరోబాము ఒక రాజు, ఈయన గురించి మాట్లాడుతున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు చరిత్ర తెలియకపోవచ్చు, నేనేం చేస్తున్నానంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నా అంతే. దాన్ని కొద్దిగా మీరు మనసు పెట్టి వింటే కొద్దిగా అర్థమవుతుంది. మనసు పెట్టి వినకపోతే మాత్రం అర్థం కాదు. ఎవ్వరు చెప్పినా సరే అర్థం కాదు. వినడానికి ప్రయత్నం చేస్తే కొద్దిగా అర్థమవుతుంది, నీతి అన్న అర్థమవుతుంది. మీరే అసలు శ్రద్ధ పెట్టదనుకో ఏమర్థమవుతుంది, మీకు ఏం అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమంటామంటే నాకేం అర్థం కాలేదండి అని చెప్పింది అని అంటాం. ఎంతలా ప్రసంగికుడు వచ్చి చెప్పినా కానీ నాకేం అర్థం కాలేదండి అని చెప్పింది అని అంటాం. కాబట్టి ఏంటంటే అసలు యాక్చువల్గా బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం, రాజుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అయినా కానీ ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నాం అంతే. ఆ యెరోబాము గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఎవరంటే ఇశ్రాయేల్కి మొదటి రాజు. ఎఫ్రాయిం గోత్రం అయింది. ఈయనది ఊరు ఏ ఊరండి? చదవలేదా? అంటే ఈయనది ఏ ఊరంటే జెరేదా. ఈయన ఊరు పేరు జెరేదా. ఈయన తండ్రి పేరు ఏం పేరు? తండ్రి నెబాతు. తండ్రి ఇతని తల్లి పేరు ఏం పేరండి? జెరుహా. తల్లి ఈమె విధవరాలంట. అంటే తండ్రి చనిపోయాడు, విధవరాలని చెప్పిందన్నమాట. ఇతని స్థితి ఏంటంటే సొలొమోను సేవకుడైన. పైన మనం చదివిన వచనంలో చూడండి,
సొలొమోను సేవకుడైన యరొబాము సేవకుడు సొలొమోను సేవకుడు. ఇతని స్థితి ఏంటంటే సొలొమోను సేవకుడు. ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే రాజుగా 22 సంవత్సరాలు పరిపాలించిండు. 22 సంవత్సరాలు. ఎక్కడుంటుందంటే ఈ మాట 14 అధ్యాయం 20 వచనంలో 14 అధ్యాయం 20 వచనంలో ఒకసారి తీయాలన్నమాట. చెప్పగానే తీసి చదివేయాలన్నమాట అంతే. 22 సంవత్సరాలు ఈయన రాజుగా పరిపాలించిండు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు నాదాబ్ అనే ఒక వ్యక్తి మళ్ళీ రాజుగా వచ్చాడు. అంటే ఇప్పుడు ఈయన బయోడేటా ఇది. ఇప్పుడు పెళ్ళిగా నేను ఫోటో పెట్టి నీ బయోడేటా పెట్టి బాబు అంటారుగా, ఈ పెళ్లి కొడుకు బయోడేటా ఇది అనమాట. యరొబాము బయోడేటా ఏంటంటే ఎఫ్రాయిం గోత్రం. ఎఫ్రాయిము ఎవరి కుమారుడు అమ్మా? ఎఫ్రాయిము ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. అంటే ఆమె చెప్పింది కూడా ఒక రకంగా రైటేనండి. ఇప్పుడు ఏమంటాడండి, యోసేపు అతను నీ కుమారులు అనబడరు, నా కుమారులు అనబడతారు అనే మాట యాకోబు అన్నది. సరే ఆమె అడ్డుమారు గుడ్లు కొట్టినా కానీ ఏదో తగిలిందండి కొద్దిగా. అలాగా ఆయన ఊరేందంటే జెరోదా. ఆయన ఊరేందంటే జెరోదా. తండ్రి పేరు నెబాతు, తల్లి పేరు జేరెహు. ఇతను సొలొమోను సేవకుడు. సొలొమోను ఏం చేస్తాడంటే యోసేపు సంతతి మీద అధికారిగా నియమిస్తాడు. వెట్టి పని చేయించడానికి అధికారిగా నియమిస్తాడు. ఎవరు? సొలొమోను రాజు. అంటే ఈయన రాజు కానప్పుడు సొలొమోను రాజుగా ఉండేవాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఈ యరొబాముని యోసేపు సంతతి మీద అధికారిగా ఉంచుతాడు. ఆ మాట ఎక్కడ ఉంది చూడండి, అక్కడనే ఉంది చూడండి. 28వ వచనం చివరిలో, 28వ వచనం 11:28లో యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద ఆయన అధికారిగా నియమించాను. యరొబాముని అధికారిగా నియమించాడు. ఎవరంటే సొలొమోను. రైట్. ఇతను అధికారిగా నియమించడానికి ఈయనలో చూసిన సొలొమోను రాజుకి ఇతనిలో అవపడినది ఏంటిది? గుణం ఏంటిది అంటే, ఇతనిలో అవపడిన గుణం ఏంటంటే ఇతను మహాబలాఢ్యుడే ఉన్నాడంట. చూడండి 28వ వచనంలో మహాబలాఢ్యుడే ఉండగా అంటే ఈయన పని ఎందు శ్రద్ధ గలవాడంట. ఏ పని చేసినా శ్రద్ధ చేస్తారంట. మహాబలాఢ్యుడంట. చెప్పింది పని అలాగా కంప్లీట్ చేసేస్తారంట. అట్లని చెప్పి ఆయన అధికారిగా నియమించిండు. ఆయనకు ఎక్కువ పనులు ఒప్పచెప్తాడు అనమాట. సొలొమోను ఎక్కువగా పని ఒప్పచెప్పి యరొబాముకి కోపం వచ్చేసిందండి సొలొమోను మీద. యరొబాముకి కోపం వచ్చేసింది సొలొమోను. అయితే ఒక 2 నిమిషాలు మనం సొలొమోను గురించి మాట్లాడుకుంటే, యాకోబుకి 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు కూడా ఈ 12 మంది గోత్రకర్తల్ని పరిపాలించిన రాజులు ఎవరంటే, మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. ఈ ముగ్గురు రాజులు కూడా ఈ 12 మంది గోత్రకర్తలని పరిపాలించారు రాజుగా. దాన్ని ఏమంటారంటే ఐక్యరాజ్యం అన్నారన్నమాట.
ఐక్యరాజ్యం. అప్పుడు సౌలు ఒక 40 సంవత్సరాలు పరిపాలించిండు, దావీదు ఒక 40 సంవత్సరాలుగా పరిపాలించిండు, సొలొమోను ఒక 40 సంవత్సరాలుగా పరిపాలించిండు. అంటే ఫస్ట్ అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మాకు సకల జనుల చొప్పున మాకు రాజు కావాలని చెప్పి సమూయేలుని అడిగినప్పుడు దేవుడు ఒక రాజు నియమింపమని చెప్పి సౌలు దగ్గర పంపించిండు. ఇతను బెన్యామీను గోత్రికుడైన సౌలుని మొదటగా రాజుగా నియమించేసిండు. సౌలు దేవునికి విరుద్ధంగా పాపం చేసి తన రాజ్యాన్ని వదులుకునేలాగా పాపం చేసిండు. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే యూదా గోత్రంలో ఉన్న వ్యక్తికి దావీదుకి ఆ అవకాశం ఇచ్చిండు. ఆ తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దావీదు కుమారుడు సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించిండు. దావీదుకి ఎంతమంది భార్యలు? సుమారుగా ఒక 10 మంది భార్యలు ఉంటారు. ఈయన ఎవరు కుమారుడు? సొలొమోను ఎవరని చెప్పొచ్చు. సొలొమోను ఎవరు కుమారుడు? టైం వేస్ట్ చేయకుండా బెత్షెబ కుమారుడు. ఎన్నో కుమారుడు? రెండో కుమారుడు. మొదటి కుమారుడిని దేవుడు మొత్తేస్తాడు. ఈయన రెండో కుమారుని సొలొమోను. ఈయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది ఐక్యరాజ్యం. అంటే వీళ్ళు 12 గోత్రాలని పరిపాలించిన వాళ్ళు. పన్నెండు గోత్రాలను పరిపాలించిన రాజులు వీళ్ళు. ఆ తర్వాత సొలొమోను పాపం చేస్తాడు. హలో 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 మీ చుట్టుపక్కల జనం చాలామంది ఉండరు, చాలా జాతుల వాళ్ళు ఉండరు. వారితో మీరు ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దు. అవసరమైతే వాళ్ళ పిల్లల్ని మీరు ఇవ్వకూడదు, మీ పిల్లల్ని వారు చేసుకోకూడదు. వాళ్ళ విగ్రహాల జోలికి మీరు వెళ్ళకూడదు అని దేవుడు సెలవు ఇచ్చిండు. వాళ్ళు ఎవరాలు? మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, ఇత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సవాసం చేయొద్దు. అసలు వారితో మీరు సవాసం చేయొద్దు. ఒకవేళ సవాసం చేస్తే ఏమవుతుంది? వాళ్ళ దేవతల తట్టు మిమ్మల్ని తిప్పేస్తారు. కాబట్టి మీరు వాళ్ళతో సవాసం చేయొద్దు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనం ఒక విగ్రహార్థికుతో సవాసం చేసి అతను మార్చడానికి మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. కానీ ఇతడు ఏమైతే తెలుసా, ఇతను మారిపోతాడండి. అది పరిస్థితి అనమాట. కాబట్టి మీరు వాళ్ళతో సవాసం చేయొద్దు అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత 2వ వచనం, ఆ జనులలో ఇంకా అనేక మంది అయితే రాజైన సొలొమోను అయితే మీరు వేరే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు
అని దేవుడు చెప్పిన తర్వాత కూడా, వాళ్ళతో సవాసం చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఈ సొలొమోను ఏం చేసిండంటే ఐగుప్తు రాజైన ఫరో కూతురిని పెళ్లి చేసుకుండు. ఐగుప్తు రాజైన ఫరో కూతురిని పెళ్లి చేసుకుండు. వాళ్ళనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి వాళ్ళని పెళ్లి చేసుకొని, ఆయనకు ఎంతమంది భార్యలు అంటే చూడండి, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. అంటే రాజకుమార్తెలైన భార్యలు అంటే రాజు కదండి అయినా, రాజులతో సంబంధం పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట. 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అంత ఇదన్నమాట సొలొమోను. అయితే అతని భార్యలు అతని హృదయము తిప్పివేసిరి. ఒక భార్య ఉంటేనే ఆమె చెప్పింది చేయకపోతే, ఆమె తెమ్మన్నది తేకపోతే, ఆమె రమ్మన్న చోటకి పోకపోతే అల్లాడుతుందండి. తట్టుకోలేక అల్లాడిపోవాలి. బుర్ర ఖరాబ్ అయ్యి ఈయన పోయి ఏం చేస్తాడంటే ఏమంటే మధుబార్లో కూర్చుంటాడు తట్టుకోలేక. ఈయనకి ఇంతమంది భార్యలు, వీళ్ళందరూ అన్యులు, ఇంతమంది కలిసి సొలొమోను మార్చేసేసారండి. సొలొమోను ఎంత జ్ఞాని! అతని జ్ఞానం లాంటి వ్యక్తి ఎవరు లేరు, ఇక పుట్టరన్నాడు ఒక మాట. అతను మార్చేసేసారు. సొలొమోను భార్యలు సొలొమోను మార్చేశారు. భార్యలను సంతోషపెట్టడానికి ఈ మోయాబు, ఏదోమి, హిత్తీలు, అమ్మోనీలు, సీదోనీల దేవతలను మొక్కి వాడికి బలిపీఠాలు కట్టి వాళ్ళకి బలులు అర్పించే విధంగా తయారయ్యాడు సొలొమోను. దేవుడికి కోపం వచ్చింది. అసలు వాళ్ళతో సహవాసమే చేయొద్దు, వాళ్ళ స్త్రీలను మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్తే సొలొమోను వినకుండా ఇంతమంది భార్యలను చేసుకొని భార్యలను సంతోషం పెట్టడానికి వాళ్ళ విగ్రహాలని పూజించడం, బలులు అర్పించడం. యెరూషలేము దేవాలయంకి ఎదురుగా ఒక కొండ ఉంటుందంట. ఆ కొండ మీద అంట బలిపీఠం కట్టి దాని మీద బలులు అర్పిస్తున్నాడంట సొలొమోను. దేవుడికి ఎంత కోపం రావాలి చెప్పండి ఒకసారి. దేవుడికి ఎంత కోపం రావాలి? దేవుడు ఏం చేసిందంటే 11వ అధ్యాయము 31వ వచనం. 11వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి సీదోనీయుల దేవత ఎవరు? అస్తారోతు. మోయాబీల దేవత కెమోషు దేవతకును, మిల్కోమను అమ్మోనీల దేవతకు, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలు కానీ నా విధులను కానీ నువ్వు అనుసరింపకుండా, నేను ఏర్పరిచిన మార్గంలో నువ్వు నడవకుండా ఉన్నావు కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యము కొట్టివేసి 10 గోత్రంలో నీకు ఇచ్చేదనని యెరొబోముతో మాట్లాడిండు. ఒక అహీయ ప్రవక్త యెరొబోము దగ్గరకు వచ్చి ఒక అహీయ, ఈయన కాలంలో ప్రవక్త ఎవరంటే అహీయ ప్రవక్త. ఈ ప్రవక్త యెరొబోము దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పిండు. ఈ దావీదు నడుచుకున్నట్లు, దావీదు అంట దేవునికి ఇష్టానుసారి, హృదయానుసారుడు. ఈ దావీదు నడుచుకున్నట్టు నువ్వు నడుచుకోలేదు. నువ్వు వాళ్ళ దేవతలను నువ్వు అనుసరించినావు, వాళ్ళ బలులు అర్పించినావు. నీ తండ్రి నడిచినట్టు నడవలేదు. కాబట్టి
నువ్వు విగ్రహాలను పూజించినావు కాబట్టి, వాళ్ళకి బలులు అర్పించినావు కాబట్టి, నీ భార్యలను మెప్పించడానికి నువ్వు చేసిన పని కాబట్టి నీ దగ్గర నుంచి నేను రాజ్యాన్ని తీసేస్తున్నా అని చెప్పి తీసేసినాడు. ఎన్ని గోత్రాలు మొత్తం? 12 గోత్రాలు మొత్తం. 12 గోత్రాలల్లో ఈ సొలొమోనుకు 2 గోత్రాలు ఇచ్చిండు. 2 గోత్రాలు ఇచ్చిండు. అదేంటిదంటే యూదా గోత్రం, బెన్యామీను ఇచ్చిండు. అయితే ఆ విషయం తెలిసింది. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము ఈ రెండు రాజ్యాలను పరిపాలించిండు. సొలొమోను కుమారుడు ఈ రెహబాము 2 భాగాలు. ఇప్పుడు సొలొమోను కూడా మంచిగా ప్రవర్తించినట్టయితే, ఈ దావీదులాగా ప్రవర్తించినట్టయితే, రెహబాము కూడా 40 సంవత్సరాలు, రెహబాము కూడా కొన్ని సంవత్సరాలు పరిపాలించు ఐక్యరాజ్య సమితిగా 12 గోత్రాలనే. కారణం ఎందుకు? సొలొమోను కాలంలో ఎందుకు 2 భాగాలుగా చేసింది దేవుడు? విగ్రహారాధన చేయడం వల్ల దేవుడు తీసేసిండు. ఇక్కడ సౌలుకేమో అసలు కంప్లీట్గా ఈయన బెన్యామీన్ గోత్రం, ఈ గోత్రం ఈయన బెన్యామీన్ గోత్రం, ఈయనకు కంప్లీట్గా తీసేసాడు. అసలు నీ 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 గోత్రంలో ఎవ్వరు కూడా సింహాసనం మీద కూర్చోరు అని చెప్పి కంప్లీట్ చేసేసిండు ఈయన చేసిన పాపాన్ని బట్టి. కానీ ఈయనకి ఎందుకు 2 గోత్రాలు ఇచ్చిండు? ఈయనకి ఎందుకు కంప్లీట్గా తీయలేదు అంటే, దావీదు మంచిగా దేవుని హృదయానుసారుడు కదండి. అప్పుడు దేవుడు బాగా సంతోషపడి, ఇగో నీ సింహాసనం మీద ఎప్పుడు నీ కుమారుని కూర్చోబెడతానని చెప్పి ప్రమాణం చేసిండు. అందుకు ఒక యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని ఈ రెహబాముకి ఇచ్చిండు. ఆ యూదా గోత్రం నుంచి వచ్చిందే యేసు ప్రభు. అయితే ఈ బెన్యామీను గోత్రం వీళ్ళనేమో యూదులు అంటారు. 10 గోత్రాలు మాత్రం, మిగతా 10 గోత్రాలు మాత్రం దేవుడు యెరోబాముకి ఇచ్చిండు. ఈ యెరోబాము ఎవరు అసలుకి? ఒక ఎఫ్రాయిమీయుడు. సొలొమోను దగ్గర ఒక అధికారి. యోసేపు సంతతి మీద వెట్టి పని చేయించడానికి ఒక అధికారి ఈ యెరోబాము. దేవుడు ఈయన ఏం చేసిండంటే 10 గోత్రాలకి రాజు చేసిండు. అది ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే ఈ సొలొమోను పాపం చేసిండో దేవుడు ఈ అహీయ ప్రవక్తకు ప్రత్యక్షమై, నువ్వు ఈ యెరోబామును కలుసుకొని నేను నీకు నీ 10 గోత్రాల మీద రాజు చేయబోతున్నా అని చెప్పి ఆ విషయం తెలియజేస్తాడు. అప్పుడు ఈ అహీయ ప్రవక్త ఒక కొత్త సొక్క ధరించుకొని, నాలాంటిది ఎలా నేను కూడా కొత్త సొక్క వేసుకున్నా, ఒక కొత్త సొక్క ధరించుకొని యాన్నో ఒక మార్గంలో ఎవ్వరు లేని చోట్ల, ఒక అరణ్యంలో ఎవ్వరు లేని చోట వాళ్ళిద్దరు ఉండే ప్లేస్లో యెరోబామును కలుసుకొని అప్పుడు ఈ విషయం చెప్పిండు. ఇప్పుడు మనం చదివినాం కదండి, సొలొమోను ఇలాగ ప్రవర్తించిండు. ఆ మోయాబి దేవతలని, అమ్మోనీల దేవతలని, సీదోనీల దేవతలని, హిత్తీల దేవతలని వాళ్ళతో సవాసం చేయొద్దు, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దని చెప్తే చేసుకొని, దావీదు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకుండా సొలొమోను పాపం చేయడం వల్ల అతని దగ్గర నుంచి దేవుడు తన రాజ్యం తీసేసి 2 గోత్రాలు ఆయనకు, 10 గోత్రాలు నీకు ఇమ్మని చెప్పిండు, నన్ను పంపించిందని చెప్పి ఈ అహీయ ప్రవక్త యెరోబామును కలుసుకొని చెప్తాడు. దాన్ని ఏం చేస్తారంటే ఒక స్కిట్ వేస్తారనమాట. ఏందా స్కిట్ అంటే, ఆ కొత్త అంగి తీసేసి దాన్ని 12 ముక్కలు చేసేస్తాడు. ఒక అంగిని 12 ముక్కలు చేసేసి 10 ముక్కలు యెరోబాముకి ఇస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే 10 గోత్రాలు, అంటే 10 గోత్రాల మీద పరిపాలించే అధికారం దేవుడు నీకు ఇస్తుండు. ఆ 10 మంది గోత్రకర్తల మీద నిన్ను రాజుగా నియమించినని చెప్పి అహీయ ప్రవక్త యెరోబాము తెలియజేస్తాడు. ఆ మాట ఎక్కడుందో చూడండి. ఇక్కడ ఎన్నో వచనం, 29వ వచనం చివరిలో, 29వ వచనం చదవండి. 29 జల్ది చదవాలి. అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలుదేరి
ఇప్పుడు ఈ అహియా ఊరు ఏ ఊరు? షీలోని. ఈయన ఊరు గుర్తుపెట్టుకోండమ్మా, షిలోని. అహియా కొత్త వస్త్రం ధరించుకొని ఉన్నాడు. ఆ మార్గ మధ్యలో ఒక పొలం ఉంది, ఆ పొలంలో వాళ్ళిద్దరు తప్ప ఎవ్వరు లేరు. ఇక పట్టుకొని ఆ కొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చేసి యెరొబాముతో ఇట్లా, నేను ఈ 10 తునకలు నువ్వు తీసుకో. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చేదేమనగా, ఆ దావీదు ప్రవర్తించినట్టు ప్రవర్తించకుండా సొలొమోను సొలొమోను చేతిలో నుండి రాజ్యం కొట్టేసి 10 గోత్రాలు నీకు ఇచ్చేదని చెప్పి దేవుడు ఈ అహీయ ప్రవక్త ద్వారా యెరొబాము చెప్పేసిండు. అర్థమైందండి? ఇప్పుడు యెరొబాము ఎట్లా ఎంటర్ అయ్యిండో, యెరొబాము ఎట్లా ఎంటర్ అయ్యిండో, సొలొమోను దగ్గర నుంచి ఈ ఐక్యరాజ్యంగా ఉన్నది 2 భాగాలకు ఎట్లయిందో చూసారా? ఇప్పుడు తెలంగాణని, ఆంధ్రని పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? సరే, ఎంతమంది ఉన్నారో మనకు లెక్క తెలియదు అనుకుందాం. ఇప్పుడు చివరి 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 ముఖ్యమంత్రి ఎవరు? ఏనండి? కిరణ్ కుమార్ రెడ్డి చివరిగా రాజు ముఖ్యమంత్రి ఉన్నది. ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఆంధ్రని తెలంగాణ డివైడ్ చేసినప్పుడు, తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వేరేండు, ఆంధ్ర ముఖ్యమంత్రి వేరేండు. అట్లా ఊహించుకోండి. సొలొమోను పాపం చేయడం వల్ల దేవుడు 2 భాగాలను చేసిండు. ఈ 12 గోత్రాల కర్తలన్నీ 2 గోత్రకర్తల మీద ఒక రాజుని, 12 గోత్రకర్తల మీద 10 గోత్రకర్తల మీద ఒక రాజుని ఏర్పాటు చేసిండు. ఈ యెరొబాము గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ యెరొబాము గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. యెరొబాము అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజలు విస్తరింతురు అనే మాట ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ అహీయ ప్రవక్త యెరొబామును కలుసుకొని దేవుడు నేను రాజుగా 10 గోత్రాల మీద రాజుగా చేస్తున్నాడు అనే విషయము సొలొమోను తెలుసుకొని ఈ సొలొమోను యెరొబామును చంపాలని ప్లాన్ చేసిండు. ఈ అహీయ ప్రవక్త యెరొబాముకి 10 గోత్రాలు ఇస్తాడని సంగతి చెప్పిన సంగతి సొలొమోను తెలుసుకొని ఈ సొలొమోను రాజు ఈ యెరొబామును చంపాలని ప్లాన్ చేసిండు. ఆ విషయం యెరొబాము తెలుసుకొని ఐగుప్తు పారిపోతాడు. ఐగుప్తులో అప్పుడు రాజు ఎవరంటే 40వ వచనం 11:40లో సొలొమోను యెరొబామును చంప చూడగా యెరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షెషునతుకు నొద్ద సొలొమోను చనిపోయేంత వరకు కూడా యెరొబాము ఐగుప్తులో ఉన్నాడు. షీషాకు నొద్ద అదంతా నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. పారిపోయి ఐగుప్తు రాజు దగ్గర ఒక సామాన్యుడిని యెరొబాము ఎవరండి? ఒక సామాన్యుడు, ఒక అధికారిని రాజు చేర్చుకోవడం ఏందండి? ఒక సామాన్యుడిని ఒక ఐగుప్తు రాజు చేర్చుకోవడం ఏంటండి? దేవుని జోక్యం లేదండి? దేవుని జోక్యం ఉందండి. ఇప్పుడు ఒక సామాన్యుడిని ఐగుప్తు రాజు ఎలా చేర్చుకుండు? అసలు చేర్చుకోవడానికి ఐగుప్తు రాజుకి ఏమనిపించి ఒక సామాన్యుని చేర్చుకుండు? సరే, దేవుని జోక్యం ఉంది, ఏదో ఒక సంఘటన ఉండాలి కదండి.
ఏ కారణంతో చేర్చుకుండు, అక్కడ ఏమీ లేదు. ఈ కారణంతో చేర్చుకున్నా అక్కడ ఏమీ లేదు. ఏమి ఊహి ఉండొచ్చు, మనం ఏమి ఊహించి ఉండాలి, మనం ఆ ఊహ కూడా యథార్థంగా ఉండాలి. అయి ఉండొచ్చు, కన్ఫామ్ కాదు. ఏం ఆశించి చేర్చుకుని ఉండొచ్చు. షీషాకు షీషాకేనా, షీషాకు ఐగుప్తు రాజు యెరోబామును చేర్చుకుండు. ఏం ఆశించి చేర్చుకుండొచ్చు. ఇప్పుడు అహియ ప్రవక్త వచ్చి నేను ఇశ్రాయేల్ మీద రాజుకు చేయబోతున్నాను అనే విషయం చెప్పింది కదండి. సొలొమోను తెలుసుకొని చంపడానికి ప్రయత్నం చేసింది కదా. దేవుడు నన్ను ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించబోతున్నాడు, ఆ విషయం తెలుసుకున్న సొలొమోను రాజు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తే నేను పారిపోయి నీ దగ్గరకు వచ్చాను, దయచేసి నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకుంటే నేను రాజుగా ఉన్నప్పుడు, నేను రాజు అయిన తర్వాత మన ఇద్దరం స్నేహపూర్వకంగా ఉందాం అని చెప్పుండొచ్చండి. అదే ఒక రాజు ఒక సామాన్యుని చేర్చుకోవడం ఏంటి, ఒక రాజు ఒక సామాన్యుని చేర్చుకోవడం ఏంటి? ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. నన్ను ప్రవక్త వచ్చి నాకు చెప్పాడు, చెప్పుండొచ్చు, అలా చేర్చుకుని ఉండొచ్చు, జస్ట్ ఊహో మాత్రమే. అది అయిపోయిన తర్వాత సొలొమోను చనిపోయినండి. ఇప్పుడు యెరోబాము ఎక్కడుండు? ఇప్పుడు ఐగుప్తులో ఉండు. యెరోబాము ఐగుప్తులో ఉండు. అహియ ప్రవక్త దేవురు, అహియ ప్రవక్త దేవురు షీలో, షీషాకు దేవురు ఐగుప్తు. యెరోబాము ఏ గోత్రకర్త? ఎఫ్రాయిం. యెరోబాము తల్లి పేరు జెరుహువా, తండ్రి పేరు నెబాతు. వాళ్ళ దేవురు జెరూదా, అంతేనా? జెరేదా వాళ్ళ దూరు. అంటే పెద్ద కష్టమైందేం కాదు. 2 సార్లు అనుకుంటే మీకు గుర్తుండిపోద్ది స్టోరీ మొత్తం. 2 సార్లు అనుకుంటే గుర్తుండిపోద్ది. ఇప్పుడు సొలొమోను చనిపోయాడు. ఈ రెహబాము రాజుగా, ఇతని ప్రజలు ఏం చేశారంటే ఇతను రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇతను పట్టాభిషేకం చేశారు. ఐక్యరాజ్య సమితి ఉన్నప్పుడే పట్టాభిషేకం చేశారు, అవునా? రైట్. పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ ఇశ్రాయేల్ పెద్దలు, యూదా పెద్దలు వచ్చి ఈ రెహబాముతో, మీ నాన్న మాకు చాలా కాడి పెట్టినప్పుడు, మా మీద చాలా బరువైన కాడి పెట్టిండు రాజా, దయచేసి మీరు ఆ కాడిని కొద్దిగా సులువుగా చేయండి అని చెప్పి కొంతమంది పెద్దలు వచ్చి ఈ రెహబాముని అడుగుతాడు. పెద్దలు వచ్చి అప్పుడు రెహబాము ఒక 3 రోజుల తర్వాత రండి, నా ఆలోచన మీకు చెప్తాను చెప్పి వాళ్ళని పంపించేస్తారండి. పంపించిన తర్వాత రెహబాము అంటే రాజు పక్కన పెద్దలు ఉంటారు కదండి, రాజు పక్కన సలహాదారులు ఉంటారు కదా, సొలొమోను కాలం నాటి సలహాదారులను పిలిపించి, ప్రజలు ఇలాగ అంటున్నారు, ఏం చేద్దామంటే రాజా మీరు మృదువుగా మాట్లాడండి. మృదువుగా మాట్లాడడం అంటే కోపంగా మాట్లాడమనా, మెత్తనిగా జాలిగా, లేకపోతే వాళ్ళు ఇష్టపడేలాగా మాట్లాడండి, మీ కాడిని స్లో చేస్తా అని మాట్లాడండి, వాళ్ళు మీకు దాసులుగా ఉంటారు అని సలహా ఇస్తారండి. అదిగాక ఈ రెహబాము పక్కన ఆ కాలంలో ఇంకొంతమంది యవన పిల్లగాళ్ళు సలహాదారులు కూడా ఉన్నారంట. వాళ్ళని కూడా పిలిచి అడుగుతారు. వాళ్ళు ఏం సలహా ఇస్తారంటే, మా నాన్న నడుము కంటే నా చిటికన్న వేలు చాలా పెద్దది, అంటే మా నాన్న కంటే, అంటే మా సొలొమోను రాజు కంటే ఎక్కువగా నేను మీ మీద నేను బాగా కాడి మోపుతా అని మోపుతాని చెప్పమని సలహా ఇస్తారండి. రెహబాము ఇప్పుడు వీళ్ళిద్దరిట్ల సలహా ఎవరు బాగుంది చెప్పండి? ఇద్దరు సలహా ఇచ్చారు, వాళ్ళిద్దరిట్ల సలహా ఎవరు బాగుంది? పెద్దలు ఇచ్చిన సలహా బాగుంది. అప్పుడే ప్రజలు రాజుకు లోబడి ఉంటారు. కఠినంగా మాట్లాడితే ప్రజలు లోబడి ఉంటారా? లోబడే. పెద్దలు చెప్పిన మాట వినకుండా ఆ యవనస్తులు చెప్పిన మాట ఆ ప్రకారం 3 రోజుల తర్వాత పిలిపించి ఆ మాట చెప్తే
వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, దావీదు స్వాస్థ్యంలో మాకు భాగం లేదు అని చెప్పి రాజుతో చెప్పి వెళ్ళిపోతారండి. ఈ రెహబాం దగ్గరికి వచ్చినప్పుడు పెద్దలు కూడా అడగడానికి పెద్దలు వచ్చినప్పుడు కూడా యరొబాము వస్తాడు వాళ్ళల్లో. యరొబాము ఐగుప్తులో ఉన్న సంగతి తెలుసుకొని యరొబాను పిలిపిస్తారండి పెద్దలందరూ. సొలొమోను చనిపోయిన తర్వాత యరొబాము కూడా పోయి వాళ్ళతో పాటు అడుగుతారు. రెహబాము ఏం చేస్తారంటే రెహబాము కఠినంగా మాట్లాడేసరికి ఆ ప్రజలు ఏం చేస్తారంటే దావీదులో మాకు స్వాస్థ్యం లేదని చెప్పి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత దావీదు మన సొలొమోను కాలంలో అదోనీరాము అనే ఒక వ్యక్తి, ఎన్నో వచనం అది, ఏ 12:18 అతను మరణమాయన. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత, అతని సంగతి అయిపోయిన తర్వాత రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా, అంటే అప్పుడు వెట్టి పని మీద ఎవరు అధికారి? అదోరామును పంపగా ఈ 10 గోత్రకర్తల ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదండి, అదోరామును చంపేశారు. కారణం ఏంటికి? ఎందుకు చంపేశారు వీళ్ళు? ఏంటి మా మీద నీ పెత్తనం ఏంటి? రాజే అంగీకరించలేదు, మేము కలం. అదో వెట్టి పని మీద అధికారి అయినటువంటి అదోనీరాము మీద చంపేశారు. చంపేసిన విషయం రెహబాము తెలుసుకొని తన గుర్రం ఎక్కి దన ఎరుషలేముకి వెళ్ళిపోతారండి భయపడి. మీరు మ్యాటర్ వినాలి, వచనం చదివించినప్పుడు వచనం వినండి, అప్పుడు మీకు కొద్దిగా అర్థం అవుతుంది. వీళ్ళు యెరూషలేముకి వెళ్ళి రెహబాము ఏం ప్లాన్ చేస్తారంటే, ఇశ్రాయేల్ ప్రజలు నా మీద తిరగబడతారని చెప్పి యూదా గోత్రంలో బెన్యామీను గోత్రంలో రెహబాముకు 2 గోత్రాలు ఇచ్చింది కదా, ఆ 2 గోత్రంలో యుద్ధ ప్రావీణ్యత గలవారిని సుమారుగా 180,000 మందిని సిద్ధం చేసుకొని ఈ ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడతారండి. దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఒక ప్రవక్త, ఆ ప్రవక్త పేరు ఏం పేరంటే షెమయ. ఆయన అదేనండి షెమయ ప్రవక్తను పంపించి, మీరు మీ సహోదరులతో యుద్ధం చేయొద్దు, యూదా బెన్యామీను వాళ్ళకి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతారమ్మా, ఈ యూదా బెన్యామీను వాళ్ళకి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతారు? సహోదరులే. అందరూ 12 మంది గోత్రకర్తలు, యాకోబు కుమారులే కదా. మీరు యూదా బెన్యామీనుతో అంటున్నారు షెమయ ప్రవక్త, మీరు మీ సహోదరుల మీదకి యుద్ధానికి పోకూడదు, ఇది నా వలనే జరిగినది అనే మాట అంటారు. చూడండి అక్కడ 24వ వచనం. షెమయ ప్రవక్త ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. 23వ వచనం. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజైన రెహబాముతో యూదా వారందరితోనూ బెన్యామీనులతోనూ అందరితోనూ శేషించిన వారందరితో ఇట్లనము, యెహోవా సెలవిచ్చేది ఏమనగా, జరిగినది నా వలనే జరిగాను. మీరు ఇశ్రాయేలు వారకు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. ఒక షెమయ ప్రవక్త వచ్చి మీ సహోదరులతో మీరు యుద్ధం చేయొద్దు అని చెప్పినప్పుడు వాళ్ళు షెమయ మాట విని దేవుని మాటకు లోబడి సహోదరులతో యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోతారు. రెహబాముకి ఎందుకు కోపం వచ్చింది ఇశ్రాయేల్తో యుద్ధం చేయాలని? ఇశ్రాయేల్ ప్రజలు నన్ను తిరస్కరించి నేను ఒక అధికారిని నియమిస్తే, వెట్టి పనుల మీద అధికారిని నియమిస్తే ఆ అధికారిని చంపేసిరని చెప్పి దన్న యెరూషలేముకి వెళ్ళి యూదా గోత్రంలో బెన్యామీను గోత్రంలో 180,000 మందిని ఏర్పరచుకొని తన సహోదరుల మీద యుద్ధం చేయడానికి దిగిండు. అంటే ఇప్పుడు సహోదరులతో యుద్ధం చేయొద్దని ఎవరి సంకల్పం?
ఎవరు ఆలోచన? అంతే. సహోదరులు యుద్ధం చేసుకోకూడదు. చరిత్రలో అది చాలా ఎట్లా ఉంటుంది, ఏమనుకుంటారు? రాబోయే తరంలో యుద్ధం చేసుకోవద్దు, వెళ్ళిపో అని చెప్పిన అనమాట. వెళ్ళిపోయారు. అంటే రెహబాము ఇశ్రాయేల్ ప్రజలు ఆయనని లెక్క చేయకపోయేసరికి, లెక్క చేయకపోవడానికి కారణం ఎవరండి? రెహబాము మాట వినకపోవడం, అదోరాని చంపబడడానికి కారణం ఎవరండి? కారణం ఎవరు అసలుకి? ఇశ్రాయేల్ ప్రజలు అట్లా ప్రవర్తించడానికి కారణం, వెట్టి పని మీద ఒక అధికారిని నియమిస్తే అధికారిని ఇశ్రాయేల్ ప్రజలు చంపడానికి కారణం ఎవరు? కారణం ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు అట్లా ప్రవర్తించడానికి కారణం, అదోరాముని చంపడానికి కారణం ఇశ్రాయేల్ ప్రజలు. కారకులు ఎవరు? రెహబామే. ఏంది మీరు చెప్పలేరా? రెహబాము ప్రవర్తించడం వల్లనే కదా, అట్లా కఠినంగా మాట్లాడడం వల్లనేగా ఇశ్రాయేల్ ప్రజలు దూరం అయిపోయింది. రెహబాము అట్లా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? అహీయ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరడానికి రెహబాము అలా మాట్లాడే విధంగా అయింది. రెహబాము గుణం దేవునికి ఎప్పుడో తెలుసు. యెరోబాముని 10 గోత్రాలు ఇచ్చింది, కానీ ప్రజలందరూ అంగీకరించే విధంగా అతను రాజు చేయాలి. అది ప్రజలలో అనుకూలత జరగాలి. అది రెహబాము తనంతట తాను ఇశ్రాయేలు ప్రజలను తృణీకరించాలి. ఈ విధంగా ఉంటుంది. ఆయన ప్రవర్తనను బట్టే, రెహబాము ప్రవర్తన బట్టే దేవుడు అలా చేసింది. కానీ రెహబాము ప్రవర్తన మంచిదై దేవుడు అలా చేయలే. గుర్తుపెట్టుకోండి. ఇస్కరియోతు యూదా ఇలాంటి చెప్పి ఆయనకు సంచి దేవుడు యేసుప్రభువు ఆయనకు సంచి చెప్పింది. కానీ లేకపోతే మంచోడైనా సరే ఆయనకు సంచి చెప్పలే. మంచోడిని డబ్బిచ్చి ఖరాబ్ చేసినని చెప్పలే. మనం యూదా గుణమే అలాంటిది. ఈ గ్యాప్లో ఒక ప్రవక్తను పంపిస్తారండి. ఆ ప్రవక్త కూడా అది ఇప్పుడు వద్దులే. అయితే రెహబాము ఇశ్రాయేల్ ప్రజలు అంత కఠినంగా మారడానికి కారణం ఎవరంటే రెహబాము. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎవరితో కఠినంగా మాట్లాడకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమవుతాం అంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఏం మాట్లాడలేదు. వాస్తవానికి ఈరోజు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏమవుతుందండి? కఠినమవుతాం. నచ్చం, ఎదుటోళ్ళకి మనం నచ్చం అసలే. అట్లా చాలామందిని దూరం చేసుకుంటాం మనం. రైట్. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే యెరోబామును పిలిచి 10 గోత్రకర్తల మీద ఇతని పట్టాభిషేకం చేసేసారండి. ఇతను రాజు చేసేసుకున్నారు. అంతే కదా మరి. అదోరాన్ని ఎప్పుడు చంపేసిండో, ఎప్పుడైతే యుద్ధానికి రావాలని అనుకుండో, ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేశారంటే యెరోబామును పిలిపించి యెరోబాముకి పట్టాభిషేకం చేసేస్తారు. యెరోబాము ఇప్పుడు 10 గోత్రకర్తల మీద రాజు. ఒక సామాన్య యోసేపు సంతతి మీద వెట్టి పనులు చేయడానికి నియమింపబడ్డ ఒక అధికారి యెరోబాము ఇవాళ 10 గోత్రకర్తలకి రాజుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. 10 గోత్రకర్తలకి రాజుగా ఉండడానికి ఒకసారి పోయి మొహం కడుకొచ్చుకోపో. నీకు కళ్ళు ముడతలు పడుతున్నాయి, ఆగట్లే నీకు అసలే. ఒకసారి పోయి మొహం కడుకొచ్చుకోపో. వాటర్ తీసుకొని ఒక పూట జగ్గు తీసుకోపో. నేను ఎంత ఇంట్రెస్ట్గా చెప్తుంటే నీకెందుకు నిద్ర వస్తుంది? ఈయన రాజు అయిపోయాడు. యెరోబాము రాజు అయిపోయాడు. రైట్. ఇప్పుడు ఈ 10 గోత్రకర్తలు, ఈ 12 గోత్రకర్తలు, మొత్తం 12 గోత్రకర్తలు బైబిల్లో ఇది మ్యాప్ ఉంటుంది. ఇది యోర్దాన్ నది. మ్యాప్ గమనిస్తారు ఎవరన్నా?
ఎవరిదన్నది? మాట్లాడదు. ఎందుకు వస్తుంది మాట? ఇది ఎవరితో అన్నది? ఇది 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 యూద ప్రాంతం. ఇది యూద. ఇది యెరూషలేం. ఇది యెరూషలేం. ఇది యెరూషలేం. యూద ప్రాంతానికి సరిహద్దు ఏంటిదంటే బేషమా. యూద ప్రాంతానికి సరిహద్దు ఏంటిదంటే బేర్షెబా. ఇప్పుడు ఈ 10 గోత్రాలు ఒకసారి నా మాట వినాలి. దేవుడు యెరోబాముకి ఒక సామాన్య సేవకుడైన 10 గోత్రకర్తలకు రాజుగా చేస్తే ఈ 10 గోత్రకర్తలు ప్రజలు పాపం చేయడానికి కారకుడవుతాడు యెరోబాము. 10 గోత్రకర్తల మీద రాజుగా నియమిస్తే ఒక దావీదులాగా పరిపాలించాల్సిన యెరోబాము ఆ 10 గోత్రకర్తలు ప్రజలు పాపం చేసే విధంగా కారకుడవుతాడు యెరోబాము. ఆ మాటలు ఎట్లా ఉంటుంది? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను దేవుడు చెప్పుకున్నట్టుగా నువ్వు దావీదులాగా ప్రవర్తించావు అని ఏదైనా సంఘటన వచ్చినప్పుడు, ఎవరైనా మంచిగా ప్రవర్తిస్తే దావీదులాగా ప్రవర్తించినప్పుడు ప్రతి సంఘటనకు దావీదుని గుర్తు చేస్తాడు. ప్రతి సంఘటన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును గుర్తు చేస్తాడు. అలాగా ప్రతి చెడు చేసిన వాళ్ళని నువ్వు ఏరోబు సంతతి యెరోబాము చేసినట్టుగా నువ్వు ప్రవర్తించావని, ఏరోబు సంతతి చేసినట్టుగా నువ్వు ప్రవర్తించావని ప్రతి విషయంలో ప్రతి రాజుతో, చెడుగా ప్రవర్తించిన రాజుతో, ప్రతి రాజుతో మాట్లాడతాడు దేవుడు. యెరోబోంలాగా నీ పితరుడైన యెరోబోంలాగా ప్రవర్తించావు అని మాట్లాడతాడండి. మంచి చేస్తే దావీదులాగా చేసి అంటాడండి. పితరుల కాలంలో నేను అబ్రాహం, ఇస్సాకు, యాకోబు దేవుడు అని చెప్పుకున్నానండి. అంటే మీకు అర్థమైందా? మంచి చేసిన వాళ్ళని మంచిగా దేవుడు గుర్తు చేస్తున్నాడు. యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడైంది కాబట్టి అతని తర్వాత వచ్చిన రాజులు ఎవరు ప్రవర్తించినా నువ్వు యెరోబాము ప్రవర్తించినట్టే ప్రవర్తించినావు నువ్వు అంటాడండి. 10 గోత్రకర్తలు ప్రజలు పాపం చేయడానికి కారణమండి. ఎలా కారణమేనంటే ఈ యూదా గోత్రికులు, ఈ 2 గోత్రాలు, ఈ 10 గోత్రాలు, మొత్తం 12 గోత్రకర్తలు కూడా వాళ్ళకు ఒక పండుగలు ఉన్నాయి. వాళ్ళకి పస్కా పండుగ చేయాలి, పర్ణశాల పండుగ చేయాలి, పెంతెకోస్తు పండుగ చేయాలి. వాళ్ళు ఈ పండుగలు చేసుకోవడానికి యాడికి రావాలి? యెరూషలేంకి రావాలి. యూదాలో ఉన్న యెరూషలేం కాడికి రావాలి. ఈ యెరూషలేం దేవాలయం కాడికి రావాలి. ఎవరైనా రావాలి. ఇప్పుడు 2 భాగాలు అయిపోయినాయి. ఇప్పుడు రాజ్యాలు 2 భాగాలుగా అయిపోయినాయి. ఇగో ఇది యూదా బెన్యామీను ప్రాంతం ఏమో ఇది, ఈ కిందిది. ఇశ్రాయేల్దేమో ఇది. 10 గోత్రాలు పైకి ఉంటారు, 2 గోత్రాలు కిందకు ఉంటారు. ఇది మ్యాప్గా చూడాలి. ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత ఈ 10 గోత్రకర్తలు కూడా కాడికి రావాలి. పండగ చేయాలంటే యెరూషలేంకి రావాల్సిందే. యెరూషలేంకి రావాల్సిందే కంపల్సరీ. వచ్చి అక్కడ ఉత్సవం పండుగలు ఆచరించాల్సిందే. కానీ యెరోబాముకు ఒక ఆలోచన వస్తుందండి. యెరోబాము తలంచి అనే మాట మాట్లాడతారు చూడండి. అక్కడ 26వ వచనం చదవండి దన్న. 12:26. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయం తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలులో ఒక దానిలో పెట్టి, అది ఒక నిమిషం, ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేంకి రావాలి పండగకి. అయితే యెరోబాము ఏం ఆలోచించినంటే, ఇప్పుడు పస్కా పండుగ వస్తుంది, యెరూషలేం పండుగ వస్తుంది, పర్ణశాల పండుగ వస్తుంది,
పెంతెకోస్తు పండుగ వస్తుంది. ప్రజలు వీడికి వస్తారు, యెరూషలేముకి వస్తారు. మళ్ళీ ఈ ప్రజలు అక్కడికి వెళ్ళి మళ్ళీ రెహబాం తట్టు తిరిగిపోతారేమో, రెహబాం తట్టు తిరిగి నన్ను చంపేస్తారేమో అని చెప్పి భయపడి 2 దూడలు తయారు చేసిండండి. బంగారంతో 2 దూడలు తయారు చేసిండు. మీరు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు అహరోను వాళ్ళంతా మోషే ఇంకా రాలేదు, మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించిన యెహోవా దేవుడు ఈ దూడ అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు అహరోను బలవంతం చేసి ఒక దూడని తయారు చేసి ఆ దూడకు నమస్కరించే విధంగా ఒక దూడ తయారు చేస్తారు. ఎవరైనా ఆ వీడియో చూసిరా మమ్మీ? ఆ జగ్గు అందుకో, దూడని చూసిరా ఎవరైనా? వీడియో చూసిరా ఎవరన్నా? దూడని చూసిరా? ఎవరు చూలే? వీళ్ళకు కొన్ని వీడియోలు చూపెట్టి, సెల్ ఉంది కదండి, వీడియోలు చూపించుకొచ్చారు కదండి. నంది అలాగా ఒక దూడను తయారు చేసి ఆ దూడను ఊరేగిస్తూ అడ్డగోలగా ఎంజాయ్ చేస్తూ ఎవరి భార్య ఎవరో తెలవకుండా స్త్రీలను ఎత్తుకొని పోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారండి మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు. ఇక్కడ ఈ ప్రజలు యెరూషలేముకి వస్తే రెహబాం తట్టు తిరిగి మళ్ళీ రెహబాం రాజ్యంలో కలిసిపోయి నన్ను చంపేస్తారేమని అనుకొని 2 దూడలు తయారు చేయించి, ఇగో ఈడ బేతేలు ఉంటుంది, ఈడ దాను ఉంటుంది, ఇదంతా ప్రాంతం అదే. ఈ హెర్మోన్ పర్వతం, ఇక్కడ హెర్మోన్ పర్వతం ఉంటుంది, ఇక్కడ దాని ఉంటుంది, ఇదంతా ప్రాంతం అదే. ఒక దూడని ఇక్కడ పెడతాడు, ప్రతిష్ఠిస్తాడు. ఒక దూడని ఇక్కడ బంగారు విగ్రహంతో చేసి ఒక దూడని ఇక్కడ పెట్టి, మీరు అంత యెరూషలేము పోవడం బహు కష్టం, మీరు అంత దూరం పోలేరు, ఇగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈయనని చెప్పి ఈ దూడను చూపించి ఈ దూడలకి నమస్కరించే విధంగా, విగ్రహారాధన చేసే విధంగా కారకుడైతాడు యరొబాము. ఎంత పాపం! వచ్చింది. ఈ బేతేల్లో ఒక దూడని, ఈ దానులో ఒక దూడని, ఈ ఇశ్రాయేల్కి సరిహద్దు దానే, ఈ చివర ఈ దానిలో ఒక దూడని, ఈ బేతేల్లో ఒక దూడని. బైబిల్లో ఎక్కడ బేతలు చూసినావు? ఎక్కడుందో దాని ఎక్కడుందో చూసినావా? నాకెందుకు ఇక్కడ ఉందిగా మ్యాప్. అసలు ఎవరైనా మ్యాప్ తిరిగి చూస్తారేమో అనుకుంటున్నాను. నేనేం చేసేదండి, ఈ మెసేజ్ అయినప్పుడు మ్యాప్ గీస్తాడు కదండి, నేను ఎక్కడుందా బేతేలు ఎక్కడుందా, దాని ఎక్కడుందా వెనకాల మ్యాప్ తీసి నేను చూసుకుంటున్నా. ఎందుకంటే మరి రేపు నేను గీసి చూపించాలిగా ఎక్కడుందో బేతేలు ఎక్కడుందో. నేను దాని ఎక్కడైతే ఇక్కడ పెట్టిననుకో, నువ్వు దాని ఎక్కడ కాదా ఇక్కడ అన్నావు అనుకో, నా పరిస్థితి ఏంది? ఏందా ఇది ఎప్పుడు మార్చిన వీడికి అంటావు నువ్వు. మళ్ళా ఉందా బేతేలు దాని ఉందా? ఈడొక దూరం పెట్టి ప్రజలను పిలిపించి, మీరు యెరూషలేము పోవడం బహు కష్టం, మీరు యెరూషలేముకి వద్దు, ఇగో ఏమన్నాడండి అక్కడ, చదువు ఒకసారి అన్నమాట. తలంచి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిపించి, యెరూషలేము పోవుట మీకు బహు కష్టం, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేల్లో ఒక దానిలో 2 దూడలను పెట్టి వాటిని పూజించమని చెప్తున్నాడండి.
సీనాయి పర్వతం మీద మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి రావడం కొద్దిగా లేట్ అయితే మమ్మల్ని నడిపించేవాడు మోసే లేడు అని చెప్పి ఒక దూడను తయారు చేసి ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించిన యెహోవా దేవుడు ఈయన అని చెప్పి ఆ దూడకు మొక్కారండి వీళ్ళు. ఎప్పుడైనా మోసే ఐగుప్తు ప్రాంతానికి వచ్చిన కానించి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేంత వరకు ఎక్కడన్నా దూడ మెన్షన్ చేసినట్టు కోపడుతుందండి మోసే? ఎట్లా నమ్మిరు ఆ ప్రజలు ఈ దూడ అంటే యెహోవా అంటే? బుద్ధి ఉండకూడదు ప్రజల్ని వాళ్ళని పోని. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కానాన్ దేశానికి వచ్చి కానాన్ దేశంలో సెటిల్ అయిన తర్వాత అంతే కదా, వచ్చిన తర్వాత ఈయన యెహోవా దేవుడు అంటే నమ్ముతారా? యెహోవా దేవుడు అంటే నమ్ముతారా? మందిరం కట్టించి అందులో సొలొమోను దేవాలయం కట్టించి, సరే సొలొమోను దేవాలయంలో ఏమైనా దూడ విగ్రహం ఏమైనా ఉందా? ఏమైనా విగ్రహం ఉందా? యెహోవా ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నువ్వు ఒక బొమ్మ పెట్టుకొని ఆయన యెహోవా దేవుడు అంటావా? ప్రజలు ఎట్లా నమ్మిరు ప్రజలు? రైట్. ఇంతకుముందుకు ఐక్యరాజ్య సమితిగా ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడున్నా దేవాలయం ఎక్కడున్నా సరే 120 సంవత్సరాలు యెరూషలేముకి వచ్చి ఆరాధన చేశారు. అంత దూరం పోవడం చాలా కష్టం, అంత దూరం పోవడం బహు కష్టం. మీరు యెరూషలేము పోవడం బహు కష్టం అని చెప్పి మీరు ఇక్కడనే ఆరాధించడం 2 దూడలు పెట్టింది కదండి. 120 సంవత్సరాలు వచ్చి యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసినప్పుడు, పండుగలు చేసినప్పుడు, ఉత్సవం చేసినప్పుడు అప్పుడు దూరం కాలేదా? అప్పుడు కష్టం అనిపించలేదా? ఇవాళ కష్టం అనిపించింది అది. ఒక ఆయన అన్నాడంట కదా, మాస్టర్ గారు మీ చర్చి చాలా దూరం ఉందండి. క్రీస్తు మీరు వాక్యం బాగానే చెప్తారు కానీ క్రీస్తు రైట్ అంటారు కానీ చాలా దూరం ఉందండి. అంత దూరం రాలేక ఈ వారం నేను దగ్గరలో ఈడ ఒక చర్చి ఉందండి ఆడికి పోయినండి అన్నాడంట. దానికంటే దగ్గరలో ఒక రామాలయం ఉంది ఆడికి పో అన్నాడంట. దానికంటే దగ్గరలో ఇంకా దగ్గర ఇంకో రామాలయం ఉంది అక్కడికి పో అన్నాడంట. నపుంసకుడు ఉన్నాడు కదండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం యెరూషలేము పోయి ఆరాధన చేసి వచ్చినండి? ఏందండి ఐగుప్తా? ఎవ్వరు బైబిల్ తిరిగేయద్దు. ఏ ఊరు నుంచి చెప్పాలి నాకు ఇప్పుడు? సిరియా దేశం. ఊరు పేరు చెప్పు. సిరియా దేశమా? గాజా నుండి యెరూషలేముకి పోతారండి. ఎన్ని మైళ్ళు తెలుసా? రాసుకురు ఎవరన్నా ఎన్ని మైళ్ళని? క్రీస్తవం చాలా దూరం ఉందండి, క్రీస్తవం చాలా దూరం ఉందండి, అంత దూరం మేము పోలేమండి అని చెప్పి పక్కనున్న మశాఖలో పోయి డబ్బు కొట్టుకుంటూ పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టుకుంటా శ్రద్ధగింటారు. మాకు క్రీస్తవంలో వాక్యం అర్థం కాదు. ఏడర్థమైతే నువ్వు శ్రద్ధగింటే అర్థమవుతుంది వాక్యం, నువ్వు శ్రద్ధగినకపోతే ఏడర్థమవుతుంది వాక్యం. బైబిల్ ఏం చెప్పిందంటే క్రీస్తవంలో లేని వాళ్ళు ఎవరైనా సరే నరకానికి పోవాల్సిందే. సంఘస్థులు కూడా ఎవరైనా సరే వాక్యానుసారంగా జీవించకపోతే వాళ్ళు నరకానికి పోవాల్సిందే. సంఘస్థులు ఎవరైనా సరే వాక్యానుసారంగా జీవించకపోతే నరకానికే. ఇప్పుడు మత్స్యాకలలో ఉన్న కూడా యేసుప్రభుని యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు. మరి సంఘం పేరు పెట్టుకోవడానికి దొబ్బేంటి? వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించడానికి దొబ్బేంటి? వాక్యానుసారంగా ఎవ్వరు ప్రవర్తించకపోయినా అటు సంఘస్థులైనా సరే నరకానికి పోవాల్సిందే. 120 సంవత్సరాలు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించి ఇక్కడ మీకు దూరం అయిద్దని చెప్పినా బహు కష్టం అని చెప్పగానే వాళ్ళ కష్టం గుర్తుకొచ్చినట్టుందండి. ఇవాళ పోయి బేతేల్లో దానిలో ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు 10 గోత్రాల వారు యెరూషలేముకి వెళ్ళకుండా ఒక దూడని విగ్రహానికి మొక్కే విధంగా కారకుడైన ఎవరు? యరొబాము. నువ్వు పాపం చేయొద్దు, పాపం చేసేటట్టుగా ఇంకొకరిని ప్రేరేపించొద్దు. నువ్వు పాపం చేయడం ఒక ఎత్తు అయితే నువ్వు పాపం చేసేటట్టు ప్రేరేపించేది ఇంకొక ఎత్తు. పాపం చేసేటట్టు ప్రేరేపించేది ఎవరు చెప్పండి? సాతాను.
నువ్వు పాపం చేసినట్టు ప్రేరేపిస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు సాతాను బిడ్డవే. నువ్వు ఇవాళ పెళ్ళి ఉంది ఒకటి, సరే ఎవరో మీకు తెలిసిన వాళ్ళు బంధువులతో పెళ్ళి ఉంది. ఆ పెళ్ళికి మీరు ఒక గిఫ్ట్ తీసుకుపోదాం అనుకోరు, గిఫ్ట్ షాప్కి వెళ్ళారు. ఏ బొమ్మ ఏది తీసుకెళ్దాం, ఏమని తీసుకొద్దాం అంటే అక్కడ మంచిగా కృష్ణుని బొమ్మ, వెంకటేశ్వర స్వామి బొమ్మ, లేకపోతే ఏ బొమ్మ ఉందండి. ఈ బొమ్మ ఇస్తే మనోడు బాగా సాటిస్ఫాక్షన్ అవుతాడని చెప్పి, ఇది బాగుంది, ఖరీదు కూడా బాగుందని చెప్పి ఈ బొమ్మను ప్యాక్ చేయంటాడండి ఒక క్రిస్టియన్. ప్యాక్ చేసి తీసుకుపోయి ఇస్తాడండి. ఏం చేసినట్టు దానికి నువ్వు విగ్రహారాధనకు ప్రోత్సహిస్తున్నావు. నువ్వు ఇవ్వచ్చండి బొమ్మ, మనం తీసుకుపోయి బొమ్మ ఇవ్వచ్చా? అది లేబర్ ఆఫీసులో ఒక మేడం ఉంది. పాత అధ్యక్షుడు ఏం చేసిండు, యేసుప్రభు బొమ్మ తీసుకుపోయి సన్మానం చేసి ఆ బొమ్మ ఇచ్చిందంట. షాలో తీసుకుపోయింది కానీ బొమ్మ అనే పడేసిపోయిందంట ఆమె మేడం. ఆ విషయం నాకు తెలిసింది. నేనేం చేసింది తెలుసా, మా హయాంలోకి వచ్చిన తర్వాత ఆ మేడంతో బాగా పరిచయం చేసుకొని నేను బొమ్మ ఇవ్వలేదండి, వాక్యాలు ఉంటాయి కదండి, ఆ వాక్యాలు తీసుకుపోయి ఇచ్చిన, తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుందండి. యేసుప్రభు బొమ్మలు ఉన్నాయి మన ఇంట్లో ఏమన్నా? ఇంట్లో యేసుప్రభు బొమ్మలు ఉన్నాయి ఏమన్నా? వాక్యం రాసుకోవాలి మనం. బేతేలులో ఒక విగ్రహం పెట్టి, ఒక దూడ బొమ్మ పెట్టి, దానిలో ఒక దూడ బొమ్మను పెట్టి ఆడ ఒక మందిరం కట్టించి, ఆ మందిరం దగ్గర బలులు అర్పించడానికి బలిపీఠాలు కట్టించి, ఆ బలులు అర్పించడానికి యాజకులు కావాలి కదా, లేవీలు. యాజకులు ఎవరికి ఉండాలి? లేవీలు ఉండాలి. లేవీలు కాని వాళ్ళని యాజకులుగా ఏర్పాటు చేసి అక్కడ బలులు అర్పించే విధంగా చేస్తున్నాడండి. ఎంత కోపం రావాలి దేవుడికి? లేవీలే యాజకత్వం చేయాలి. లేవీలు చేయాల్సిన యాజకత్వాన్ని లేవీలు కావాలని యాజకులుగా నియమించి అక్కడ బలులు అర్పించే విధంగా చేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేయడానికి కారకుడైండు యెరోబాము. నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు రేపు మ్యారేజ్ అవుతుంది, వెళ్ళిపోతారు మీరు ఇంటికి, ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు మీ భర్తనో మీ అత్తనో లేకపోతే మీ బంధువుల ఇంటికో పోవాల్సి వస్తుంది. విగ్రహారాధన చేయాల్సిన పరిస్థితి వస్తుంది, దండం పెట్టాల్సి వస్తుంది. పెడతారా? పెట్టదు అంతే. ఏ సావనైనా సస్తగానే మనం ఏమనుకోవాలంటే దేవునికి ముందే ప్రార్థన చేసుకోవాలి. నా జీవితంలో నేను ఇంకొక విగ్రహం ముంగలకి వెళ్ళి లేదా ఇంకొక విగ్రహాన్ని ఆరాధించే పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలన్నమాట. మనం నేను సాయం చేయడా దేవుడు? విగ్రహాలని సార్ నీ జీవితంలో విగ్రహాలకు నమస్కారం చేస్తావా? నిర్ణయం తీసుకున్నావా? చేయరంట కానీ నిర్ణయం తీసుకోలేదంటండి. చేయరంట కానీ నిర్ణయం తీసుకోవాలంట. తీసుకోలే, ఇంకా నిర్ణయం తీసుకోలే అంటే ఇప్పుడు అవకాశం వస్తే ఉపయోగించుకుందామనా? ఒక్క విషయం చెప్తున్నా, మీరు విగ్రహారాధన చేస్తే మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్టే కారణం. మీ జీవితాన్ని మీరు ఖరాబ్ చేసుకున్నట్టే ఇక అంతే. నిర్గమకాండం 25లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవా తప్ప ఇంకెవ్వరికి సాగిలపడదు, నువ్వు ఏ రూపం చేసుకోవద్దు. నువ్వు ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు చిన్నపిల్లలు ఎవరైనా సరే మీ జీవితంలో మీరు యెహోవా దేవుని తప్పించి వేరే వాళ్ళని మీరు మొక్కుతే మీ జీవితానికి విలువ లేదు. విగ్రహార్థంతో సమానంగా ఇంకేం చేసి ఉంటుంది? డబ్బు మీద వ్యామోహం అండి. డబ్బు మీద కూడా ఎక్కువ వ్యామోహం అంటే విగ్రహార్థంతో సమానం అంట. మనం డబ్బు కోసం మన రోజువారీ మన పని మనం చేసుకోవాలి, మనకు వచ్చిన దాంట్లో పక్కేసుకోవాలి, దాచిపెట్టుకోవాలి, దాంతో తృప్తి ఉండాలి, అంతే. సంపాయాలి, డబ్బు 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 అని ఎక్కువగా ఆతృత పడదు.
మనం రోజులు వేస్తాం, పని చేసుకుంటాం, మనకి ఇంత కూలి వస్తుంది, ఇంత ఖర్చు పెట్టుకుందాం, ఇంత దాచిపెట్టుకుందాం, దాన్ని కూడేసుకుందాం దాచిపెట్టుకుందాం, అట్లా తృప్తిగా ఉండాలి. కానీ డబ్బు కోసం పాపం చేయాల్సిన అవసరం లేదు. విగ్రహాలతో సమానం అన్నాడండి. అది మీరు జీవితంలో ఈ మాట ఇంకొకసారి చెప్పి ఉండకపోవచ్చు, కానీ మీరు జీవితంలో ఎప్పుడైనా సరే విగ్రహారాధన చేయొద్దు. చెప్పిన మీ మనసులో కూడా ఉచ్చరించొద్దు. మీ 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 ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తారో మీ జీవితం లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. మీ జీవితానికి అర్థం లేదు. ఇక యెహోవా దేవుడికి అంత కోపం. మన క్రీస్తు సంఘంలో ఈరోజు క్రీస్తు సంఘాలలో లేని చాలామంది దురదృష్టవంతులు చాలామంది ఉన్నారు. మనం యెహోవాను ఎరిగి క్రీస్తు సంఘంలో ఉన్నాం ఇవాళ. అది మన దేవుడు మనకి ఇచ్చిన కృప అనుకోవాలి. మనం ఇక్కడ యాజకులను ఏర్పాటు చేసిండు. ఆ మాట చూద్దాం పడండి. 30వ వచనం. దాని వరకు ఈ రెండింటిలో ఒకదాని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి రాజు కారణమాయెను. ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మీరు. చూశారండి పాపం చేయడానికి ఎంత కారకుడైండో. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి, ఉన్నత స్థలాలు ఉన్నాయే పగలకొట్టని యెహోవా దేవుడు చెప్తే, ఈయన ఉన్నత స్థలములను కట్టించి మందిరంగా ఏర్పరిచి లేవీలు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. ఆ బలులు అర్పించడానికంటే సామాన్యమైన వారిలో కొంతమంది యాజకులుగా నియమించినట్ట. లేవీలు కాని వారిని. మరియు యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసమును 15వ దినమందు జరుప నిర్ణయించి. ఇదేంటంటే యూదా ప్రజలు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఇంత ముందుకు 7వ మాసాన్న 15వ తారీఖు 7వ నెలలో 15వ తారీఖు పండుగలు జరుపుకునేవారు. ఈయన ఏం చేసిందంటే 8వ మాసాన పెట్టిండు, 15వ తారీఖు పెట్టి ఒక ఉత్సవం ఏర్పాటు చేసి ఉత్సవం చేసుకోపోనని చెప్పిండు అనమాట. విగ్రహాలతో దూడలను ఏర్పాటు చేసిండు, ఆడొక మందిరం కట్టించిండు, ఏర్పాటు చేసిండు, యాజకులను ఏర్పాటు చేసిండు బలులు అర్పించడానికి, బలిపీఠాలు కట్టించిండు, ఉన్నత స్థలాలు కట్టించిండు. మళ్ళీ ఏం చేసిండు తెలుసా, మీరు అక్కడ పండుగ చేసుకోవడానికి 8వ నెల 15వ తారీఖు మీరు పండుగ చేసుకోవచ్చు అప్పటి నుంచి అని చెప్పి. ఇంకేం కావాలి ఇశ్రాయేలు ప్రజలకి? ఇంకేం కావాలండి? యెరూషలేము పోవడానికి ఇంకేం అవసరం? ఇశ్రాయేలు ప్రజలలో 10 గోత్రకర్తలలో ఒక్కరు కూడా నీతిమంతులు లేడా యెరూషలేము పోవాలని? 10 గోత్రాలలో ఉన్న ప్రజలలో యెహోవాని తెలుసుకున్న అంతమంది ఒక్కళ్ళు కూడా కనీసం ఇది తప్పు అనేటోళ్ళు ఎవ్వరు లేరా? ఒక్కళ్ళు కూడా. ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడేటోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా? దేవుడికి బాగా కోపం వచ్చిందండి. 32వ వచనం. మరియు యెరొబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసం 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నత స్థలములకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతను యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమున బేతేలులో తాను చేయించిన బలిపీఠల మీద బలులు అర్పించుచూ వచ్చాను. ఇశ్రాయేలు వారికి ఉత్సవం నిర్ణయించి ధూపం వేటకు తానే బలిపీఠం ఎక్కాను. అదండి ఎంత కారకుడైనా చూడండి. ఒక సామాన్యుడిని, ఒక సొలొమోను దగ్గర ఒక సామాన్యుని, ఒక అధికారిని మహాబాలుడు అని చెప్పి ఒక సొలొమోను ఒక అధికారిగా నియమిస్తే, ఒక సామాన్యుని దేవుడు 10 గోత్రాల మీద రాజుగా ఏర్పాటు చేస్తే, ఆ 10 గోత్రాలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యారు ఈ యెరొబాము.
ఆ 10 గోత్రకర్తలు పాపం చేయడం కారకుడైంది యరొబాము. అసలు దీన్ని బట్టి మీరేం ఆలోచిస్తున్నారు ఒకసారి ఒకసారి చెప్పండి. మీకు ఒక నీతి చెప్పండి. నాకు ఈ యరొబాము గురించి తెలుసుకుని నాకు ఇవాళ ఇది అర్థమైందని మీకు ఏమనిపించింది చెప్పండి. అనిపించిందే చెప్పండి, అనిపించింది వద్దు, ఆలోచించమాకండి. ఏమనిపించింది నీకు? అనిపించిన ఇంత లేట్ తీసుకోడండి. అనిపించిందండి? విగ్రహారాధన చేద్దాం అనిపించిందా? అనిపించింది. ఇందాక 120 సంవత్సరాలు యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసిన వాళ్ళు ఇప్పుడు బేతేలు పోయి మొక్కుతుంటే నీకేమనిపించిందండి? అప్పు లేని కష్టం ఇప్పుడు వచ్చింది, వీళ్ళకు కష్టం. మీకు ఏమనిపించింది అది? అంటే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని బట్టి ఒక్కొక్క నీతిని మనం అర్థం చేసుకోవచ్చుగా. అసలు నేను ఏమంటున్నానంటే నీతి పాఠం చెప్పేటప్పుడు మీరు ఆలోచించుకోవాలన్నమాట. అసలుకి ఒక పాఠం చెప్పేటప్పుడు దానివల్ల నీతి మీరు ఆలోచించుకోవాలి. ఇలాగుంటే ఉందా, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి అని మీ మనసులో మీకు ఎలుగుతున్నారన్నమాట, అనుకుంటున్నారన్నమాట. అది కూడా పని చేయట్లేదా మన తలకాయ? అది కూడా మన తలకాయ ఆలోచించుకునే పని చేయట్లేదా? ఆలోచించుకోవాలి. మరి యరొబాము గురించి మనకెందుకండి? యరొబాము జీవితం గురించి మనకెందుకండి? అరే మరి ఈయన ఇలాగుండు, యెహోవాకు ఇష్టం లేదు, మనం ఇలా ఉండకూడదని చెప్పడానికి కదా ఇదంతా. మరి మనం ఆలోచించుకోకపోతే ఎట్లా? మనం ఆలోచించుకోకపోతే ఎట్లా? అదొక విషయం. యరొబాముకి యరొబాము భార్య పేరు ఏం పేరండి? యరొబాము భార్య పేరు ఇవ్వలే కదా. 14వ అధ్యాయము భార్య పేరు లేదండి. ఊరండి అది. షీలోహునకు అహియ ప్రవక్త షీలోహు ఈమె భార్య చేసేసిందండి ఊరిని. షీలోహు అనేది భార్య చేసేసిందండి ఆమె. యరొబాము భార్య వీళ్ళిద్దరికీ అక్కడ చూసిన ప్రకారంగా అయితే 2 కుమారులు ఉన్నట్టు నాకు అర్థమైంది. అందులో ఒక కుమారుడు అబియా. 14వ అధ్యాయం చెప్తున్నాను ఇప్పుడు నేను. అబియా కాయల పడతారండి, అంటే ఏదో రోగం వస్తుందండి. ఇది ఫస్ట్ స్టోరీనండి, తర్వాత మనం అది కూడా చదివిస్తా. ఏదో రోగం వస్తుంది. ఆ కాలంలో ఎవరికన్నా బాగలేకపోతే, ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికన్నా బాగలేకపోతే, ఏదైనా రోగంతో పడిపోతే ఇతడు బాగుపడడా అని తెలుసుకోవడానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారండి. ఆ కాలంలో ఆ సిస్టమ్ ఉంది మనకు అర్థం కావాలంటే. ఈ యరొబాముని రాజుగా అభిషేకించిన ప్రవక్తోరు, యరొబాముని రాజుగా అభిషేకించిన ప్రవక్తోరు, యరొబాముని రాజుగా ప్రజలు సరే అభిషేకించారు. అసలు నీకు 10 గోత్రాలు ఇస్తున్నా చెప్పిన ప్రవక్తోరు. నేను ప్రవక్త అన్నమాట మెన్షన్ చేసిన కదా, మళ్ళీ ప్రజలు అన్నమైంది. ఏమని చెప్పాలండి నేను వీళ్ళకి? నేను ఆయన అడిగితే వీళ్ళు తనందని చెప్తారేంది? మన వారం ఈమె చెప్పింది ఆమె చెప్పినట్టే ఉంటుంది. ఆ వారం ఈమె చెప్పింది రైట్ అనుకుని వాళ్ళు అమ్మడి చెప్పేసిరండి. ఏంటిది అది? వీరిద్దరు అలా కూర్చురంట. ఏమో ప్రశ్న అడిగినండి నేను. కానాన్లో ఉన్న 7 జాతుల వాళ్ళు ఏంది? మళ్ళీ చెప్పు, క్వశ్చన్ ఏంది? ఏం చెప్పు. అమ్మోనీలా మోయాబిలా? మోయాబిల గురించా? మోయాబిలు ఎవరన్నా అడిగిన ఏమన్నా ప్రశ్ననే. ఈమెం చేసిందంటే వీరిద్దరు అలా కూర్చుంటే వీడ కూర్చుందంట. కానాన్ దేశంలో ఉన్నవారు అని ఏమన్నదంట. ఎమ్మడే ఇటు నుంచి ఇటు అందుకున్నా కదా, ఆమె చెప్పేసింది ఎమ్మడే. అట్లా ఉంటుందండి ఈ వ్యవహారం. ఒకవేళ నమ్ముకుంటే ఇంతే ఉంటుంది వ్యవహారం. అహియ ప్రవక్త యరొబామునికి 10 తునకలు ఇచ్చిన రాజురండి అహియ ప్రవక్త.
నీ సహోదరుల మీద యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పిన ప్రవక్తరు. నీ సహోదరుల మీదకి యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పిన ప్రవక్తరు. ఏందండి నవ్వుతారేందండి వీళ్ళు? నేను మరి మనం కనబడతా అని చెప్పేది ఏంటండి? ఇది చూడమ్మా, ఇప్పుడు చూడు, చూసి చెప్తావా? క్షమయ. అసలు యాక్చువల్గా నేను ఏమంటానంటే, మీరు అంత శ్రద్ధగా నా గుండెలో గుర్తుకుండిపోవాలన్న ఉద్దేశంతో శ్రద్ధగా వింటే, అర్థం చేసుకుంటే ఉండిపోతుంది. క్యాజువల్గా వింటే గుర్తుండదు. క్యాజువల్గా విని వదిలేస్తే గుర్తుండదు. నాకు గుర్తుండాలి అని అనుకునేటోళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ తిట్టిన మాటలైతే యాస్టీస్గా వచ్చి చెప్పుద్ది, ఇట్లా అన్నది ఆమె, ఇన్ని బూతులు మాట్లాడింది, ఆమె చెప్పింది మొత్తం చెప్పుద్ది, కొద్ది కలుపుతుంది దానికి వరుస. అవి గుర్తుంటుంది. ఆమె ఒక్కసారి చెప్పుద్ది, మళ్ళీ ఆమె ఒక్కసారి ఆమె కోపంలో అంత స్పీడ్ చెప్పినా కానీ అవి గుర్తుపెట్టుకొని వస్తుంది ఆమె. వీరిద్దరికి కుమారుడు ఉంటాడండి. ఈ కుమారుడు అభియకి ఏదో రోగం వస్తుంది. అప్పుడు ఏం చేసింది తెలుసా? యరొబాము ఏం చేస్తారంటే భార్యను పంపిస్తారండి. ఎక్కడికి? ఈ అహియ ప్రవక్త దగ్గర పంపిస్తాడు. అహియ ప్రవక్త ఊరేది? హలో తీ పక్కది నడు, ఇట్లా నడు. అహియ ప్రవక్త ఊరేది? షీలోహులో ఉంటాడు అహియ. బైబిల్లో షీలోహు ఎక్కడుందో, మ్యాప్లో ఎక్కడుందో చూసారా మీరు? బేతేలు పైన షీలోహు ఉంటుందండి. ఇంకొక ఊరు ఏమవుపడాలండి మనకు? జరేదో దొరకదులేండి. రైట్. భార్యను పంపిస్తారండి. భార్యను ఎలా పంపిస్తారంటే, ఈ ప్రవక్త దగ్గరికి మారు వేషంలో పంపిస్తారండి. అంటే భార్య మారు వేషం వేసుకొని అహియ ప్రవక్త దగ్గర పోవాలి. ఎందుకంటే ఈ కుమారుడు బతుకుతారా చనిపోతారా అని తెలుసుకోవడానికి అహియ ప్రవక్త దగ్గర పోవాలి. భార్యను పంపిస్తాడు. సరే, భార్య గురించి తర్వాత మాట్లాడుకుందాం. యరొబామే పోవచ్చు కండి, యరొబామే పోవచ్చు అంటున్నా. మొహం లేదు ఆయనకు, మొహం లేదు ఆయనకు. అయ్యా సొలొమోను ఇలాంటి హిత్తీలని, మోయాబీలని, అమ్మోనీయులని, సీదోనీయులను విగ్రహాలను పూజించి పాపం చేస్తే దేవుడు ఆయన తీసేసి నీకు 10 గోత్రాలు ఇచ్చిండు, నువ్వు యథార్థంగా చేయి అంటే, ఈయన ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడైన ఈయన ఏ మొహం పెట్టుకొని ఈ అహియ ప్రవక్త అక్కడికి వస్తాడు? రాలేదండి, మొహం లేదండి ఆయనకు. భార్యను పంపించినప్పుడు ఈయన యరొబాము భార్య అనే సంగతి మాకు తెలిసిపోద్దని చెప్పి మారు వేషం వేసి పంపిస్తారండి. దేవుడు ఎమ్మటే అహియ ప్రవక్తతో మాట్లాడి, ఇగో యరొబాము భార్య నీ దగ్గరకు వస్తుంది, అతను కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉండి బాగుపడతారా చనిపోతారా అనే విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంది, చనిపోతారని చెప్పేసి ఇంకో కొన్ని విషయాలు చెప్తున్నా, అవి కూడా చెప్పేసి అని ఎమ్మటే దేవుడు అహియ ప్రవక్త చెప్పేస్తాడు. అయితే సపోజ్గా ఆమె పోయే టయానికి అహియ ప్రవక్త వృద్ధుడైపోయి కంటి చూపును చూడలేని పరిస్థితి అయింది. ఆమె అక్కడి నుంచి వస్తుంటేనే ఆమె పాదాల చప్పుడు విని యరొబాము భార్య లోపలికి రమ్ము, నేను నీతో కఠిన మాటలు చెప్పవలసి ఉన్నదని అంటాడండి. ఆ మాట చూడండి ఒకసారి. ఆ మాట 14 వచ్చిన 2 వచ్చిన కానీ యరొబాము భార్య లోపలికి రమ్ము, నువ్వు వేషం వేసుకొని వచ్చిన ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ ఆయను. ఎవరిచ్చారు ఆయనకు ఆజ్ఞ? యెహోవాదేవుడు ముందే ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మారు వేషం వేసుకొని వస్తే అహియ ప్రవక్త తెలియదు కానీ దేవుడు తెలియదా?
తెలుసా తెలియదా? తెలుసు అన్న వాళ్ళు ఎంతమంది చేయతండి? మారు వేసుకుని వస్తే ఒకవేళ అహియ ప్రవక్త తెలియదు కానీ దేవుడు తెలుసు అన్న వాళ్ళు ఎంతమంది చేయతండి? ఎత్తకపోతే మాత్రం నీ దృష్టిలో తెలియదు అనుకుంటాను నేను. నేను ఏమంటానంటే మీరు చేయకపోతే దేవుడు తెలియదని అనుకుంటా, తెలుసు అనుకున్న వాళ్ళు చేయతండి. ఎవరైనా సరే ఎత్తలే. హలో, మీకు విషయం తెలియదేమో? సరే, విషయం తెలియదు అందరూ ఓకే. మనం క్రీస్తు సంఘస్థులం, ఒకసారి రక్షింపబడ్డాం. యథార్థంగా నేను పాపిని, నా పాపాలు యేసుప్రభు దగ్గర పోతే క్షమింపబడతాయి అని చెప్పి మనం వచ్చి బాప్తిసం పొంది మన పాపాలు మొత్తం క్షమింపబడి ఇంక నేను పాపం చేయనని చెప్పే కదా మనం బాప్తిసం తీసుకుంది. అవునా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్ని పాపాలు చేసినాం మనం? సంఘంలో పాపం చేసిన లెక్క ఉంటామా, పాపం చేయని లెక్క వచ్చి కూర్చుంటామా? ఎంతమంది మారు మనసు వేసుకొని వచ్చి చెప్పండి. ఇప్పుడు ఎంతమంది మారు వేషం వేసుకొని వచ్చి చెప్పండి అంటున్నా. ఎంతమంది మారు వేషం వేసుకొచ్చారు? మీరు చేయలేకపోతే మాత్రం దేవుడు తెలుసు, సంగతి తెలుసు. ఎంతమంది మారు వేషం వేసుకొచ్చారు? ఒక వ్యభిచారి పాపం చేసి వచ్చి సంఘంలో కూర్చుంటాడండి. కారణం ఏంటంటే యెహోవా గురించి యేసుప్రభుకు యెహోవా మనసు యేసుప్రభు మనసు వాళ్ళకి తెలియక, యెహోవా మనసు యేసుప్రభు మనసు మీకు తెలియక. అసలు యాక్చువల్గా యెహోవా మనసు యేసుప్రభు మనసు తెలిస్తే మన పాపం చేయని తెలుసా అండి? మనకు తెలియదు. ఇంకా యెహోవా మనసు తెలియదు, యేసుప్రభు మనసు తెలియదు మనకి. ఇంకా ఆయన మన కోసం శిలువలో మరణించినండి, మన పాపాల కోసం రక్తం కాచిన, అదొకటి మనకు తెలుసు. ఇక మనం తెలియక మనం ఈరోజు మనం వచ్చి మనం అందరూ మారు వేసుకొని వచ్చి కూర్చున్న వాళ్ళం అండి. అలా ఒక్కసారన్నా నీ మనసు పొడిచిందండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసిండండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేసిండు. పేతురు ప్రసంగం చేసి విన్న వాళ్ళు ఎంతమంది రక్షింపబడరు? 3,000 మంది రక్షింపబడరు. 3,000 మందికి ఏమైంది అసలుకి? ఆ 3,000 మందికి ఏమై రక్షింపబడరు వాళ్ళు? ఆ 3,000 మందికి ఏమైంది? వాళ్ళకి ఏమైందని తెలిసి వాళ్ళు వచ్చి రక్షింపబడరు. వాళ్ళకంట దేవుని మనసు తెలిసి వచ్చి బాప్తిసం పొందిరంట అండి. వాళ్ళకంట దేవుని మనసు తెలిసి వచ్చి యేసుప్రభు మనసు తెలిసి వచ్చి బాప్తిసం పొందిరంట. అంతేనా? ఒకసారి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం ఏంటండి? నాకు కంప్లీట్ చేయదాన్ని. వారు పేతురు చెప్పిన మాటలు విని హృదయంలో నొచ్చుకొని అనే కాడ ఫుట్ నోట్లో ఏముంది చూడండి. వాళ్ళ హృదయంలో పొడిచింది, వాళ్ళ హృదయంలో గుచ్చుకొని సహోదరులారా మేమేమి చేయాలి అని అడిగిరండి. అప్పుడు వాళ్ళు మేమేమి చేయాలని అప్పుడు అడిగిరాలు. మనకు హృదయంలో నొచ్చుకుందా? మనకు హృదయంలో పొడవబడిందా? హృదయంలో నొచ్చుకొని పొడవబడిన వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత యథార్థంగా జీవిస్తారు. హృదయంలో నొచ్చుకోకుండా పొడవబడకుండా బాప్తిసం తీసుకున్న వాళ్ళు యథార్థంగా జీవించరండి. ఇప్పుడు ఆయనకి ఏం అర్థమైందని చెప్పి 3,000 మంది రక్షింపబడరు? ఏం అర్థమైందని చెప్పి హృదయంలో నొచ్చుకుర్రు? ఏం అర్థమైందని చెప్పి వాళ్ళ హృదయంలో పొడవబడింది? ఏమర్థమైంది వాళ్ళకి? ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది వాళ్ళకి ఏమర్థమైందండి? మీ పాపులం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. మేము పాపులము, నీ పాపిని అని చెప్పి వాళ్ళ హృదయం పొడుచుకుంది. యేసుప్రభు సంకల్పం తెలిసి కాదు, యేసుప్రభు మనసు తెలిసి కాదు. యేసుప్రభు నా పాపాన్ని రక్షిస్తారని చెప్పి పొడవబడిన తర్వాత ప్రత్యేకపడి అప్పుడు మారు మనసు పొందిండు. అసలు యాక్చువల్గా బాప్తిసం పొందేటప్పుడు మనకి ఇంత స్టాండర్డ్ లేదు కదా.
బాప్తిసం పొందేటప్పుడు ఇంత స్టాండర్డ్ అది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు, తల ఉంచి ప్రార్థన చేసుకోవడమే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవడమే. పాపం చేయకుండా నాకు నా స్థాయిని తగ్గట్టు తండ్రి అప్పుడు నేను రక్షింపబడ్డా, నాకు ఎన్ని విషయాలు తెలియదు, దేవునికి సమాధానం చెప్పుకోగలిగంత ప్రార్థన చేసుకోవడమే. అసలు యాక్చువల్గా ఇవాళ మనం ఒక వ్యక్తికి పొడవపడాలి, హృదయంలో నొచ్చుకోవాలి, అప్పుడు ఆయన ప్రచేతపడాలి, అప్పుడు మారుమనసు వస్తుంది. హృదయంలో నొచ్చుకోవాలన్నా, నీ హృదయంలో పొడవపడాలన్నా, నువ్వు పశ్చాత్తపడాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే హృదయంలో నొచ్చుకుంటుందండి? ప్రార్థన చేస్తే హృదయంలో పొడవబడుతుందండి? ప్రార్థన చేస్తే నువ్వు పశ్చాత్తపడతావండి? ఏం జరిగితే నీ హృదయం పొడవబడుతుంది? అక్కడ ఉన్న ప్రజలు 3000 మంది ఏం జరిగితే వాళ్ళ హృదయంలో పొడవబడింది? వాక్యం వింటే. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుద్ది, నమ్మకం కలుగుద్ది, అప్పుడు పొడవబడింది వాళ్ళకి. నువ్వు వాక్యమే వినవాయే, నీ హృదయం ఎలా పొడవబడుతుంది? నువ్వు వాక్యమే వినవాయే, నీ హృదయం ఎలా పొడవబడుతుంది? నీ హృదయం ఎట్లా నొచ్చుకుంటుంది? కాబట్టి మనం వినడానికి శ్రద్ధ చూపిస్తేనే మనకు అర్థమవుతుంది. వినడానికి శ్రద్ధ చూపించకపోతే మనకు అర్థం కాదు. ఎవరు చెప్పినా అర్థం కాదు. ఎంతలో ప్రసంగి కూడా వచ్చి చెప్పినా అర్థం కాదు. లోపలికి రా అని చెప్పి పిలిచి, భార్యని పిలిచి ఏమేం మాటలు చెప్పినా చూడండి ఒకసారి. కఠినమైన మాటలు ఆజ్ఞ ఆయన. నువ్వు వెళ్ళి నీ భర్తతో యెరొబాముతో ఇలా చెప్పు, దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. ఇప్పుడు నీ జనుల నుంచి తీసి నిన్ను హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించింది. ఇదే మాట సొలొమోను పాపం చేసినప్పుడు చెప్పిండా యెరొబాముకి? యెరొబాముకి 10 తుణుకలు ఇచ్చినప్పుడు చెప్పిండా? సొలొమోను ప్రవర్తించిన విధానం చెప్పిండా? చెప్పిండు. ఇప్పుడు అదే మాట ఈయనతో చెప్తున్నాడు, నువ్వు కూడా ఇలాగ ప్రవర్తించినావు అని. నీకు ఇచ్చి దావీదు సంతానం నుంచి నీకు రాజ్యం తీసి నీకు ఇచ్చిన నేను. అంటే దావీదు గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నాండి? ఆయన మంచి చేసింది కాబట్టి ఆయన గురించి మెన్షన్ చేస్తుండు. నీకంటే ముందున్నోళ్ళు వారందరికంటే అధికంగా కీడు చేసినావు నువ్వైతే. సొలొమోనే చేసినా కూడా సొలొమోను కంటే ఎక్కువ కీడు చేసినావు నువ్వు. సొలొమోను చేసిన పాపం ఏంది? అతను అన్యుల భార్యలను పెళ్లి చేసుకొని వాళ్ళ విగ్రహాల వైపు తిప్పించారు ఆయన. వాళ్ళ విగ్రహాలకు బలులు అర్పించిండు ఆయన. నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడైనావు నువ్వు. ఆయన కంటే మరి ఎక్కువగా కీడు చేసినావు నువ్వు. ఇతర దేవతలను పోత పోషణ విగ్రహాలను పెట్టుకొని యెహోవాకు కోపం వస్తుందని చెప్తాను. నేను అదే చెప్తున్నా. ఇతర దేవతలకు విగ్రహాలకు సంబంధించిన ఏ బొమ్మలకు కానీ ఏ విగ్రహాలకు కానీ మీ జీవితంలో నమస్కారం చేస్తే యెహోవా కోపం వస్తుంది. యెహోవా కోపం వచ్చిందంటే నీ జీవితం లైఫ్. ఈయన ఏం చేస్తారంటే, ఇప్పుడు యెహోవా దేవుడు ఆడ చూస్తుండు, ఈ అమ్మాయి కోసం దండం పెడతానని చెప్పి దండం పెడతారండి. యెహోవా దేవుడు చూడట్లేదా? ఆ టైంలో నిగ్రహించుకొని యెహోవా దేవుడికి నచ్చదు అని నిలబడి ఆ విగ్రహాలను చేయకుండా ఉంటే దేవుడు అబ్రహామును పట్టుకుంటాడు నిన్ను. ఏ స్థాయికి తీసుకుపోతారు తెలుసా? ఎంతో స్థాయి. అబ్రహాం ఏ స్థాయి తీసుకుపోయినా అంత స్థాయి కాకపోయినా నీ స్థాయి తగ్గట్టు నీ దేవుడు నేను తీసుకొస్తాడు. యెరొబాము సంతతి మీదికి నేను కీడు రప్పిస్తున్నా. యెరొబాము సంతతి మీదకే నేను కీడు రప్పిస్తున్నా.
ఏమండి ఇప్పుడు ఈయన ఎవరండి ఏలి కుమారులు చేసిన పాపాన్ని బట్టి ఏం జరిగిందండి? యాజకత్వం పోయింది, ముసలోళ్ళలో కూడా పోయిండు. ఇంకో విషయం ఏదో చెప్పుకున్నాం. అది కాకుండా ఇంకొక సంఘటన గురించి చెప్పుకున్నాం ఈ మధ్యనే. ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎవరి గురించి చెప్పుకున్నాం ఈ మధ్య మనం? అంతకుముందు వారం ఏం చెప్పుకున్నాం అండి? ఏం గుర్తులేదు మీకు? ఇప్పుడు ఏలి కుమార్ చేసిన బట్టి వాళ్ళు ఆ పాపం తెచ్చుకుర్రా? ఏరోబాము చేసిన కీడుని బట్టి వీళ్ళకి ఏం జరుగుతుంది? ఏరోబాము సంతతికి నేను కీడు చేయబోతున్నా. ఏం కీడో చూడండి ఒకసారి అది. ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారిని యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి అంటే ఇప్పుడు మీరు పొద్దున ఇల్లుకి వచ్చారా? మీరు ఇంట్లో శుభ్రంగా ఊడ్చేసిరా? చెత్త మొత్తం తీసుకొని బయట పారేసి వచ్చిరా? ఎవరు ఊకిరమ్మా ఇలా ఇంట్లో ఊకడం? నువ్వే ఊకినవా? ఎంత వెళ్ళింది చెత్త? చాలా వెళ్ళిందా? అట్లా 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 ఊకి అట్లా యెరోబాము సంతానం ఎవరిలో అట్లా ఉండకుండా ఊడ్చేసి చెత్త ఎత్తి బయట పారేసేసినట్టుగా సంతానం లేకుండా చేస్తారంట. పుట్టినా కానీ అయిపోతుంది అంతే. ఆ బాలాకు బీలాము ఒకవేళ పట్టణంలో ఏరోబు సంతతి వారు ఎవరన్నా పట్టణంలో చనిపోయింది అనుకున్నాం. ఏరోబాము సంతతి వారు ఎవరన్నా పట్టణంలో చనిపోతే అతను పాతి పెట్టడానికి అవకాశం లేదంట. పాతి పెట్టరంట. ఎవరు పాతి పెట్టరంట? మరి ఎటుపోవాలి ఆ శవం? కుక్కలు తినేస్తాయంట. ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేయడం ధర్మం. ఒక వ్యక్తి చనిపోతే సమాధి చేయడం ధర్మం. ఒక వ్యక్తి సమాధి కాటదని అంటే ఎంత దురదృష్టవంతుడు చెప్పు. పట్టణంలో అంట యెరోబాము సంతతి వారిని అంట సమాధి చేయకుండా అంట కుక్కలు తినేస్తాయంట. ఒకవేళ పొలంలో చనిపోయిననుకో పక్షులు వచ్చి తింటాయంట. బయట భూములో చచ్చిపోయారనుకో యెరోబాము సంతతి వారు పక్షులు వచ్చి తినేస్తాయంట. కానీ సమాధి చేసే అవకాశం వాళ్ళకి లేకుండా పోయిందంట. ఏమర్థమవుతుంది మీకు? అసలు అర్థమవుతుందా? తండ్రి చనిపోతే కొడుకు సమాధి చేయాలి, ధర్మం అది. నీ సంతతిలో ఎవరు సమాధి చేయబడరు, కానీ ఈయన ఒక్కడే మాత్రం సమాధి చేయబడతారు. యెరోబాము సంతతిలో ఈ అబీ ఒక్కడే మంచోడు అంట అండి. ఈయన ఒక్కడే సమాధికి పోతారంట, మిగతా వాళ్ళందరూ సమాధికి పోరంట. ఏందా పాపం? ఏందా ఘోరం? సమాధి చేయకుండా కుక్కలు పీక్కొని తినడం అంటే ఏంది అర్థమవుతుందా? ఒక శవాన్ని కుక్కలు పీక్కొని తినడం అంటే, ఒక శవాన్ని పక్షులు తినడం అంటే అర్థమవుతుందా? నేను ఏ పాపం చేస్తే దేవుడు ఎక్కడి నుంచి నాకు ఉగ్రత తీసుకొస్తాడో, నేను పాపం చేస్తే ఎలాంటి శ్రమ నాకు వస్తుందో నేను తట్టుకోగలనా? అసలు భయపడాలి మనం. అసలుకి నేను ధైర్యం చేసి పాపం చేయడానికి ముందుకెళ్తున్నవే, ఈ పాపం వల్ల నాకు ఎంత శ్రమ వస్తుందో నేను తట్టుకోగలనా? నేను నా మొహం చూపించి మళ్ళీ నేను ఆయన అడగగలనా? ఎన్నిసార్లు అడగాలి క్షమించని? ఎన్నిసార్లు అడుగుతావు అంటున్నా దేవుని క్షమించని? క్షమించమని అడిగిన సార్లు కూడా నువ్వు ఆలోచించుకోలేవు. నేను చేయొద్దని, ఈ తప్పు చేయొద్దని నువ్వు ఆలోచించుకోవట్లేవు. నువ్వు అంత ధైర్యం అన్నమాట మనకు. అంత ధైర్యం అన్నమాట మన మీద మనకు అంత ధైర్యం అన్నమాట. నిరంతరం బతుకుతావనా? నీకు ఏం రోగం రాదనా? నువ్వు సావన్నా? నీ దగ్గర అంత డబ్బు ఉందనా? రేపటి గురించి ఆలోచించవా? డబ్బు గురించి ఆలోచిద్దాం, ఇంటి గురించి ఆలోచిద్దాం. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎక్కడ పోతావో ఆలోచించుకో. నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించుకో. యెహోవా మాట ఇచ్చినాడు. కాబట్టి నువ్వు లేచి నీ ఇంటికి పో. నీ పాదములు
పట్టణంలో ప్రవేశించినప్పుడు నీ బిడ్డ చనిపోవును. ఆమె ఎందుకు వచ్చిందండి అసలుకి ఆడికి? యెరోబాము కాడికి ఎందుకు వచ్చిందామా? నా బిడ్డ బ్రతుకుతాడా చచ్చిపోతాడని కనుక్కోవడానికి వచ్చిందండి. నువ్వు నీ పట్టణంలో ప్రవేశించగానే, నీ గడపలో కాలు పెట్టగానే నీ బిడ్డ చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు ఎవరు పెట్టబడతారంట సమాధిలో? అభి ఒక్కడే పెట్టబడతారు సమాధిలో. ఆయనకి ఇచ్చిండండి అవకాశం. రైట్, అది విషయం మెన్షన్ చేసుకోవాలన్నమాట. అభియం మాత్రమే సమాధికి వెళ్తారు, ఎవరు సమాధికి వెళ్ళరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ చరిత్ర ఉంది కదండి. ఏమండి, ఏలి సంబంధించిన ఒక చరిత్ర, వాళ్ళొక వంశపర్యంగా, ఈయనది ఒక వంశపర్యంగా. అసలు ఏందండి ఇదంతా? ఈ ఎన్ని మాటలు వింటుంటే మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? ఒక్కసారి పాపం చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. నేను ఏమంటానంటే, పాపం చేయకుండా ఎవరు ఉండమో, పాపం చేసేటప్పుడు ఒక్క క్షణం నిలబడి ఆలోచించండి. ఒక్క నిమిషం ప్రశాంతంగా నిలబడి ఆలోచించు. 5 నిమిషాలలో పాపం చేసి వస్తాం, కానీ తర్వాత పడాల్సిన బాధ అంతా. ఆ 5 నిమిషాలు ఓపిక చేసుకొని పాపం చేయకుండా నిగ్రహించుకొని ఉంటే దేవునికి అప్పుడు నీ మనసు చూసి, నువ్వు ఆలోచించిన విధానం చూసి దేవుడు అప్పుడు ఎట్లా సంతోషపడతాడు? మనం ఆలోచించాం ఆయన్ని. అలా ఇప్పుడు ఆడిపోతే కట్ట వస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ బిలాము ఏం ఆలోచించిండు? యెహోవా నాకు ఏం సెలవిస్తే అదే చెప్తా అన్నాడు. యెహోవా పొమ్మంటే పోతారు, అది పోనన్నాడు. అయినా కానీ ఏం చేసిండు? డబ్బులు సొమ్ము తీసుకురాగానే, ఈ నైట్ ఉండండి, నేను యెహోవా ఏం మాట్లాడతాడు ఇది మీకు చెప్తా అంటాడు మళ్ళా. అంటే మనం ఏమంటున్నానంటే, అబద్ధం ఎన్నిసార్లు ఆడతాం మనం? అబద్ధం ఆడుతున్నాం అన్న సంగతి కూడా మనం గ్రహించాం కదా. అంటే పాపం అంటే ఏదో విగ్రహారాధనే, వ్యభిచారమే, జాగ్రత్తమే కాదు. రోజుకి ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు ఆడుండొచ్చు మనం? మస్తుగా ఆడుంటాం. అసలు ఒక విశ్వాసి కానీ, ఒక సువార్థికుడు కానీ వేరే పనులు చేస్తే అబద్ధం ఆడకుండా ఉండలేడండి. అసలుకి సువార్థ పని పట్టించి వేరే పని పట్టించుకోవద్దు. ఇక ఆ కొద్దిగా ఫిలప్ చేద్దాం, అయిపోద్ది. రెల్లు అలల్లాడినట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకటి వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టాడు. ఏమండి, మీకు 15వ వచనం అర్థమైందండి? హలో మేడం, 15వ వచనం అర్థమైందా? 15వ వచనం అర్థమైందా? మీకు అర్థమైందా? 15వ వచనం అర్థమైందా? అశోకు ఏం చెప్పింది చెప్పండి 15వ వచనంలో. మీరు మళ్ళీ తలకాయ కిందకి వచ్చొద్దు మళ్ళీ. నీటిలో ఎప్పుడైనా మీరు గమనించారా? మన కాలువలో ఏదన్నా గడ్డి పొరస మొలిసిందనుకో, ఆ నీళ్ళు అలలకి ఇట్టా ఊగుతుంది రెల్లు. అది ఒక గడ్డి వేస్తే ఇట్టా ఊగుతుంది, అవునా? నీటిలో ఒక రెల్లు ఎట్లా అల్లాడుతుందో యూఫ్రటీసు నది అవతలకు పంపిస్తాడు. యూఫ్రటీసు నది అవతల ఎవరు ఉండండి? ఇది యూదా బెన్యామీను గోత్రం అండి. అష్షూరీయులు, ఇశ్రాయేలు ప్రజలు అష్షూరీయులు వచ్చి చెర తీసుకుపోతారు. వాళ్ళని మాత్రం బబులోనీయులు వచ్చి చెర తీసుకుపోతారు. మొదటి వీళ్ళు చేసిన, యెరోబాము చేసిన తప్పును బట్టి మొదటి ప్రవచనం అండి ఇది. మొదటిసారి చెప్పడం దేవుడిది.
యెరోబాము చేసిన తప్పును బట్టి మిమ్మల్ని అందరినీ నేను అష్షూరు చెర పంపిస్తానని చెప్పిండు. ఇక్కడ యెరోబాము సంతతితో మాట్లాడేటప్పుడు అక్కడ ద్వితీయోపదేశ కాలంలో కాదు, నిర్గమ కాలంలోనే చెప్పిండు వాళ్ళకు, తప్పు చేసి మీరు తప్పు చేస్తే మిమ్మల్ని చెర పంపిస్తారని. ఒకవేళ మీరు మళ్ళీ తెలుసుకుంటే మళ్ళీ తిరిగి రప్పిస్తారు. సమయంలో నిర్గమ కాలంలో అంతకుముందే చెప్పిండు. ఎందుకు అబ్రహాంతో చెప్పలే? అబ్రహాంతో చెప్పలే, నీది కానీ నీ దేశంలో నిన్ను పితరులు ఇన్ని సంవత్సరాలు బానిసలు ఉంటారని. ఐగుప్తు దేశం గురించి అంటే నీ చెర గురించి. అంటే ఇక్కడ నేను ఏమంటానంటే ఇశ్రాయేల్ ప్రజలు అష్షూరీయులు తీసుకుపోతారనే విషయం గురించి మాట్లాడాను. మరియు తానే పాపం చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయటకై కారకుడైన యెరోబాము పాపంలోను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోతున్నాడు. అప్పుడు యెరోబాము భార్య లేచిపోయి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చాడు. అంటే యెరోబాము ఏ ప్రాంతంలో ఉంటుండు? తిర్సా పట్టణం. జెరదా ఊరు తిర్సా అంట. పౌలు ఊరి పేరు ఏం పేరండి? టార్సు. తిర్సా. ఆమె లోగటి ద్వారము గడప యొద్దకు రాగానే లోగటి ద్వారము గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతన్ని సమాధిలో పెట్టి జనులు అభిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చారంట. యెరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతను జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వమును గూర్చి ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంత గ్రంథములకు వ్రాయబడినది. యెరోబాము ఏళ్ల దినములు 22 సంవత్సరములు. 22 సంవత్సరాలు ఏరేండు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. అంటే ఇంకో కుమారుడు ఉన్నాడు, నాదాబు రాజాయిండు. యెరోబాము చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారణమయ్యారు. యెరోబాము వల్ల ఇశ్రాయేల్ ప్రజలు అష్షూరు చెరపోవడానికి కారకులయ్యారు. ఏమండి, ఇప్పుడు పాపం చేసిందేమో యెరోబాము, చేయించింది యెరోబాము. సరే, వీళ్ళందరూ కూడా ఒక్కడు పాపం చేయించడం వల్ల, యెరోబాము ప్రవర్తించిన విధానం వల్ల ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అష్షూరు చెరకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేలును ఓడించి అష్షూరీయులు ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ దేశానికి. యెరోబాము చేసిన పని వల్ల. రైట్. ఇప్పుడు నీతి అంటే ఇప్పుడు ఈ స్టోరీని బట్టి ఎవ్వరు నాకు ఏం తెలియదని అనకూడదు. నీకు నీతి ఏమర్థమైంది? నువ్వు ఒక నీతి చెప్పు. విగ్రహార్థన చేయకూడదు. ఎప్పుడు చేయవుగా? విగ్రహార్థన ఎప్పుడు చేయవు, ప్రాణమైన చేయవు. ప్రమాణం ఏం చెప్పిట్లేదు నేను. చెప్పడం కూడా మంచిదే. రేపు వాళ్ళ ముందు భవిష్యత్తు చాలా ఉంది కాబట్టి అత్తగారింటి పోయిన తర్వాత ఏ సమయం ఎట్లా వస్తుందో కాబట్టి వాళ్ళు ముందుగా వాళ్ళకి అడగటం కూడా మంచిది. నువ్వు నేను అనుకున్నదే ఆమె చెప్పిందండి. అర్థమైందా? చెప్పు. ఇంకేం అర్థం కాలేదా? చెప్పు. అంటే మీరు పాఠం చెప్పేటప్పుడు సందర్భాన్ని సహితంగా నీతి ఆలోచించుకోలే. మీరు విగ్రహార్థం చేయకూడదు అదొక్కడే తెలిసిందా?
ఆ? ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపించొద్దు. ఇంకా చెప్పండి, గుంపులు చెప్పేయండి, లేకపోతే సపరేట్గా అడిగితే చెప్పలేకపోతారు కాబట్టి గుంపులు చెప్పండి. ఏమొచ్చింది, ఏం గ్రహించారు? యెరొబామును చేసుకున్న ఆ ఐగుప్తురాలు ఆలోచించినట్టు అంటే దేవుడు చెప్తే చేస్తాడనేటువంటి విషయాన్ని ఆ టైంలో యెరొబాముకి ఆశ్రయం ఇచ్చిండు షీషాకు. షీషాకు యెరొబాముకి ఆశ్రయం ఇచ్చిండు. అంటే ఈ పాఠంలో ముఖ్యంగా ఏమవుపడుతుంది తెలుసా? విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేసేటట్టు ఇంకొకరిని ప్రేరేపించొద్దు. ఆ రెండు మెయిన్గా అవుపడతాయి. దేవుడు ఎంత శిక్ష చేసిందంటే అసలు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అశ్షూరు చెరకు వెళ్ళిపోతారు. మన కుటుంబంలో కూడా, మన జీవితంలో కూడా, మన భార్య అయినా, మన భర్త అయినా, మన పిల్లలైనా, మన పిల్లలైనా ఇటువంటి అవకాశం మనకు కూడా వచ్చే టైం వస్తుంది. వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. అంతే. సొంత నిర్ణయం చేయొద్దు. యెరొబాము నేను ఎక్కడ చచ్చిపోతానన్న భయంతో ఇవన్నీ చేసి తలంచి అరే ఇక్కడ మంచి పాయింట్ గుర్తు చేసిండు. ఇప్పుడు ఈయనకి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అయ్యా మరి ఈ 10 మంది గోత్రకర్తలు మరి అక్కడికి మళ్ళా ఎరుషలేము పోతే మళ్ళీ వాళ్ళ తట్టు తిరిగి నన్ను చంపేస్తారేమో, నా పరిస్థితి ఏందా అని మోకరించి ప్రార్థన చేసిననుకో, దేవుడు అహీయ ప్రవక్త ద్వారా ఏ విషయం చెప్పడా? అట్లా కాదు, 10 గోత్రాలు ఇచ్చిన దేవుడు ఆయన కాపాడతాడని తెలియదా? కొడుకు బాగలేకపోతే బాగుపడతారా చచ్చిపోతారని కనుక్కోవడానికి పంపించిన యెరొబాము మరి ఈ ప్రజలు ఆడిపోతే మరి నన్ను తిరస్కరిస్తారని అనే విషయం తెలుసుకోవడం తెలియదా? సలోమాన్ని తీసేసే కదా, తను ఆయన తప్పు చేసినే కదా నాకు ఇచ్చింది. మరి నీ తప్పు చేస్తే కూడా రేపు పోతుంది. నా గోత్రాలు ఇచ్చిన దేవుడు నన్ను ఆపద రాకుండా చూడడా అన్న ఆలోచన ఆయన రాలేదా? అంటే ఇప్పుడు నువ్వు యథార్థుడు అయినావు అనుకో, యెహోవా పట్ల భయభక్తులు కలవడం అనుకో, యెహోవా మనసు నీకు తెలుసు అనుకో, నీ ఆలోచనలు కూడా అలానే యథార్థంగా ఉంటాయి. ఆలోచన నీకు ప్రేరేపణ కలిగిస్తాడు. నీ మనసే ఇసుక రీతిలాగా యెరొబాములాగా ఉన్నదనుకో, నీకు వచ్చే ఆలోచనలు అలాంటి దేవుడు నేను అట్నే వాడుకుంటాడు. ఇక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అశ్షూరు చెరకు వెళ్ళిపోవాలి. కారణం ఏంటి? ఏం కారణం? దేవుడు ఎందుకు ఈ ప్రజల్ని చెరకు పంపిస్తుండు? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు చెరకు పంపిస్తుండు? యూదా ప్రజల్ని దేవుడు ఎందుకు చెరకు పంపిస్తుండు? లేకపోతే దేవుడు ఇశ్రాయేలు మీదకి, యూదా వారి మీదకి అశ్షూరులను కానీ బబులను కానీ ఎందుకు మీది రప్పిస్తుండు? దేవుడు ఐగుప్తులనే సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు సుమారుగా ఐగుప్తులనే ఎందుకు ఉంచిండు? ఎందుకు ఇశ్రాయేలు మీదకి అశ్షూరులను పంపించిండు? ఎందుకు బబులోనీలోని ఎందుకు పంపించిండు? ఎందుకు పంపించిండు? మిమ్మల్ని చంపేయడానికి కదా, ఇశ్రాయేలు ప్రజలను చంపేయడానికి, యూదా వారిని చంపేయడానికి కదా, కోపం వచ్చి చంపేయడానికి, బుద్ధి రావడానిక? బుద్ధి రావడానికి. వాళ్ళకు బుద్ధి వచ్చి మళ్ళీ మారాలి. చంపడండి యెహోవా దేవుడు. ఆయన ప్రత్యేకమైన జనం అది. వాళ్ళని బుద్ధి చెప్పించడానికి వాళ్ళని రేపుతున్నాడండి. వాళ్ళు ఒకవేళ హింసించిన దానికంటే ఎక్కువ హింసించారనుకో, దేవుడు వాళ్ళని కూడా అణిచివేస్తాడండి. దేవుడు ఎవరు ఎట్లా వాడుకుంటాడో తెలియదు.
నీ గుణం మంచిదైతే, పేతురు లెక్క నీ గుణం మంచిదైతే నేను అట్లా పేతురు అంత వాడుకుంటాడు. ఇస్కరియోతు యూదా లెక్క అయితే నీ గుణం నిన్ను అట్నే వాడుకుంటాడు ఇక. కానీ ఆ గుణం అనేది దేవుడు పెట్టిండా నీలో? ఆ గుణం దేవుడు నీలో పెట్టిండా? మన బుద్ధి అలా తయారవుతుందండి. లోకంలోకి ప్రవేశించిన తర్వాత మన బుద్ధి అలాగ అవుతుంది. డబ్బుని చూసి, ఇల్లుని చూసి, ఆస్తిని చూసి, పొలాన్ని చూసి మన బుద్ధి మారిపోతుంది. అబ్రహాం లెక్క ఇది నాది శాశ్వతమైంది కాదు, నాది పునాది గల పట్టణం అని అనుకుంటే దీని మీద ఆశ పెడతాడా? అప్పుడు ఆలోచిస్తాడా? అది తేడా అనమాట. మన బుద్ధిని తగ్గట్టే దేవుడు మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛను బట్టి మనం పాపం చేస్తున్నాం. పాపం చేయకుండా యథార్థంగా జీవిస్తేనే దేవుడు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడు. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం.